ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగా. మార్క్సు వార్త 6వ అధ్యాయము ఇక్కడ మనం 32వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ధోని ఎక్కి అరణ్య ప్రాంతానికి వెళ్తూ ఉండగా కొంతమంది ప్రజలు యేసు ప్రభుని చూచి ఆయన గుర్తుపెట్టి అనేక పట్టణాల నుండి అనేక ప్రాంతాల నుండి యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని వేడుకున్నారు. బోధకుడా మాతో మీరు మాట్లాడండి, బోధకుడా మాతో కాసేపు ఉండండి అని చెప్పి యేసు ప్రభుని వాళ్ళు వేడుకున్నట్లుగా కోరుకున్నట్లుగా అక్కడ రాయబడింది. యేసు ప్రభు వారందరిని చూచి వీళ్ళందరూ కూడా కాపర్లు లేని గొర్రెల వలె ఉన్నారని వారందరి మీద కూడా జాలిపడి అక్కడ యేసు ప్రభు వారు బోధించారు. చాలా విషయాలు చాలా మాటలు అక్కడ మాట్లాడి ఉపదేశం చేసినట్టుగా రాయబడింది. ప్రైజ్ లార్డ్. ఇది అయిపోయిన తర్వాత ఈ వాక్యము జరిగిన తర్వాత యేసు ప్రభు వారు ఉపదేశం అయిపోయిన తర్వాత వాళ్ళు ఆహారం తినలే. అప్పటికి చాలా పొద్దుగుకుపోతుంది. చాలా పొద్దుగుకుపోయినందువలన వాళ్ళకి ఆహారం పెట్టాలని యేసు ప్రభు వారు ఆలోచిస్తూ ఉండగా శిష్యులు పిలిచారు. శిష్యులు పిలిచి, బాబు వీళ్ళందరూ కూడా ఆత్మీయ ఆహారాన్ని తిన్నారు, శారీరక ఆహారాన్ని కూడా పెట్టి పంపిస్తే బాగుంటుంది, వీరికి ఏదైనా పెట్టండి అని చెప్పి యేసు ప్రభు వారు శిష్యులకి చెప్పినప్పుడు వీరిలో అతి ప్రముఖులు కొంతమంది వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వీరిలో ప్రాముఖ్యంగా ఫిలిప్పు హల్లెలూయా వచ్చి, ప్రభువా ఎంతమంది ప్రజలకు ఆహారం పెట్టడం సాధ్యమయ్యేది కాదు, హల్లెలూయా వీళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే 106 దేనారాలు మనకు కావాలి. కింద మనకు రాయబడుతుంది చూడండి ఒకసారి 37వ వచనం. అందుకు ఆయన మీరు వారికి భోజనం పెట్టడనగా వారు మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదామా అని ఆయన అడిగిరి. హల్లెలూయా. దానికి ఒకటని రాయబడింది. అక్కడ కింద ఇంచుమించు 106 రూపాయలు కావచ్చునని రాయబడింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అన్ని రూపాయలు ఎక్కడో ప్రభా, అంత డబ్బు మనకు లేదు, ఎంతమంది ప్రజలకు ఆహారం పెట్టడానికి సాధ్యం కాదు అని చెప్పి యేసు ప్రభుతో చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, మీ దగ్గర ఏముంది అదే తీసుకురండి అంటే ఏదో ఒక చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉండినట్లుగా రాబడింది. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించి ప్రార్థన చేసి వారిని పంక్తులుగా కూర్చోమన్నప్పుడు కొంతమంది 100 మందిగా 70 మందిగా అలాగ పంక్తులుగా కూర్చున్నారు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలకు ప్రార్థన చేసి ఆశీర్వదించి వాళ్ళకి పెట్టమని శిష్యులకి ఇవ్వగా, హల్లెలూయా 5,000 మంది పురుషులు తిన్నారు. ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలియదు, పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు, వృద్ధులు ఎంతమంది ఉన్నారో తెలియదు. 5,000 మంది పురుషులు తినగా ఇంకా 12 గంపలు ఎత్తి పారబోసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఈ మాట చెప్పడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే చాలా మంది అరణ్య జీవితం అనగా అరణ్య యాత్ర అనగా ఒంటరి పోరాటం. ఈరోజు కుటుంబాల్లో సంఘంలో మన ఆలోచన చేస్తే ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో ఈ అరణ్య యాత్ర అనేది ఉంటుంది, ఒంటరి పోరాటం అనేది ఉంటుంది. ఈ ఒంటరి పోరాటంతో పాటు దేవుడు ప్రొద్దు ఊకిన వేళను రాయబడింది. ఈరోజు మన వాక్యంలో నేను తీసుకున్న 2 అంశాలు అరణ్య జీవితము, ప్రొద్దుగూకిన జీవితం. ఈ రోజున అరణ్య జీవితంలో నీవు ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు, ప్రొద్దుగూకిన జీవితంలో నీవు ఉన్నట్లయితే దేవుడు ఎలా నీ ప్రొద్దుగూకిన జీవితంలోకి వచ్చి వెలుగుగా మారుస్తాడు. ఈ రోజున మనకి పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లుప్తంగా వివరణాత్మకంగా మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మనం చూద్దాము, ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు మొరబెడుతున్నారు, బానిసత్వంలో ఉన్న దేవా అబ్రహాంకి మా పితరుల వాగ్దానం చేసావు కదా, మా పితరులకు వాగ్దానం చేసినట్లుగా రక్షకుని మా వద్దకు పంపించు, మెస్సైను మా వద్దకు పంపించు. హల్లెలూయా. ఒక విమోచకుని మా వద్దకు పంపించి, బానిసత్వంలో మేము మగ్గిపోతున్నాం, మా కొరకు ఒక వ్యక్తిని పంపించు అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. 20 లక్షల మంది ప్రార్థన దేవుడు అంగీకరించి 20 లక్షల మంది ప్రజలను కాపాడడానికి దేవుడు మోషేని లేవనెత్తాడు, మోషేని నడిపించాడు. మోషేని నాయకుడిగా ఎన్నుకొని తనను అభిషేకించి తన చేతుకు కర్రనిచ్చి దేవుని వాక్కును మోషేలో నింపి దేవుని చిత్తాన్ని మోషేలో నింపి మోషే అనే నాయకుడు ద్వారా తన ప్రజలను నడిపించడానికి దేవుడు ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళిక కలుగున్నాడు. హల్లెలూయా. ఆ ప్రణాళికలో భాగంగా 1 కాదు 2 కాదు 3 కాదు, ఇంచుమించు 40 సంవత్సరాలు 20 లక్షల మంది ప్రజలను దేవుడు అరణ్య యాత్రలో నడిపించాడు. హల్లెలూయా. కొన్ని ఇంట్రడక్షన్స్ చెప్పి నేను నా వాక్యాలకు ముందుకెళ్తాను. 40 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదండి, 40 సంవత్సరాలు దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలు 1000 మంది 10,000 మంది 20,000 మంది కాదు, 20 లక్షల మంది ప్రజలు. హల్లెలూయా. 20 లక్షల మంది ప్రజలు మాత్రమే కాక వారికి చాలా మందలు ఉన్నాయి, వారికి కోళ్ళు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, వారికి కొన్ని మందలు ఉన్నాయి. ఆ మందలు తాగడానికి నీరు, ఆ మందలు తినడానికి ఆహారం కూడా దేవుడే సమకూర్చాడు. హల్లెలూయా. రెండోది ఒక మాటలో చెప్పాలంటే వారు నడిచింది అడవుల్లో కాదు,
వారు నడిచింది చెట్లున్న ప్రదేశంలో కాదు, వారు నడిచింది పచ్చగడ్డున్న ఆ దారుల్లో కాదు, వాళ్ళు నడిచింది మండు టెండలో, వారు నడిచింది ఎడారిలో. వాళ్ళు నడుస్తూ ఉండగా ఇసుకలో నుంచి వేడిమి వారిని తాగుతూ ఉంటుంది. కానీ ఈ 40 సంవత్సరాలు ఏ ఒక్కరు కూడా అయ్యా మాకు వేడిగా ఉంది, ఎండ దెబ్బ తగిలిందని కంప్లైంట్ చేసిన వాళ్ళు లేరు. ఇంట్రడక్షన్స్ జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. రాత్రి వేళ నడిచినప్పుడు వెన్నెల దెబ్బ కూడా వారికి తగ్గలేదండి. ఎందుకంటే వారు యాత్ర చేసే ఆ ప్రాంతము మధ్యలో ఉన్న బౌండరీ స్థలం అది. హల్లెలూయా. ఆ స్థలంలో ఎలా ఉంటుందంటే చంద్రుడు కూడా చాలా దగ్గరగా కనబడతాడు వాళ్ళకి. అంటే వెన్నెల నుంచి ఆ వెన్నెల కాంతి కూడా వారికి ఎఫెక్ట్ అవుతుంది. మనకి అంత ఉండదు, మనం ఏదో మూలం ఉన్నాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. హల్లెలూయా. ఆ ప్రాంతము సూర్యునికి చంద్రుడికి కూడా చాలా దగ్గరగా ఉండే స్థలం అది. సూర్యరశ్మి కావచ్చు, చంద్రుడి యొక్క వెన్నెల కావచ్చు, భూమి మీద స్ట్రైట్గా పడుతుంది, వాళ్ళకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ దేవుడు చాలా అద్భుతంగా హల్లెలూయా వెన్నెల దెబ్బ తగలకుండా, ఎండ దెబ్బ తగలకుండా దేవుడు వారిని పోషించారు. హల్లెలూయా. రెండోది, మనం ఒక గంట సేపు నిలబడి ఆరాధన చేయాలంటే కాలు నొప్పులని కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వారు 40 సంవత్సరాల యాత్రలో కాలు నొప్పులు వచ్చినాయని చెప్పిన వాళ్ళు లేరు, మోకాలు అరిగిపోయినాయని చెప్పిన వాళ్ళు లేరు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అంటే దేవుడు ఎంత గొప్పగా నడిపించాడో చెప్పడానికి మాత్రం ఇవన్నీ ఉదాహరణలు చెప్తున్నా. హల్లెలూయా. రెండోదిగా, ఆవేశం వచ్చిందని చెప్పిన వారు లేరు, కాళ్ళ నొప్పులు వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పిన వాళ్ళు లేరు. వాళ్ళు ఎడ తగ్గకుండా వాళ్ళు నడిచారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు నడుస్తున్నప్పుడు మేఘస్తంభముగా, అగ్ని స్తంభంగా దేవుడు వారితో పాటు నడిచాడు. 121వ యాత్ర కీర్తన మనం చూసినట్లయితే, నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను దేవా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది. హల్లెలూయా. 1వ వచనంలో ప్రశ్న, 2వ వచనంలో ఏమంటారు తెలుసు, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. 121వ యాత్ర కీర్తన, దావీదు రాసిన యాత్ర కీర్తన, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు ఎక్కడి నుండి సహాయం వచ్చును ప్రశ్న. హల్లెలూయా. ఆ 2వ వచనంలో ఏముంది, యెహోవా యొద్దనే నాకు సహాయము. ఆ 3వ వచనం చూసినట్లయితే, నా అడుగును స్థిరపరచువాడు, నన్ను నడిపించువాడు, ఎండ దెబ్బైనడు వెన్నెల దెబ్బైన తగలకుండా నన్ను నడిపించువాడు, నా కాపరి కునుకడు నిద్రపోడు. అనేక మాటలు ఆ కీర్తనలో మనం చదువుతాం. ఆమె ఎంత అద్భుతమైన నడిపింపు తెలుసా. అరణ్య జీవితంలో, అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, 20 లక్షల మంది ప్రజలను 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు ఇంకా సజీవుడై ఉన్నాడు. నిన్నును నీ ఇంటిని నడిపించే దేవుడైనా. హల్లెలూయా. రెండోదిగా, వారికి కావాల్సిన పూరేళ్ళు, మాంసం కావాలంటే పూరేళ్ళు, బండ నుంచి నీరు, అనేకమైన చేదు అనుభవాలు ఉన్నప్పుడు, మార అనుభవాలు ఉన్నప్పుడు మంచినీటిని దేవుడిచ్చాడు. అనేక శత్రువులు, అనేక పోరాటాలు, ఎర్ర సముద్రం కావచ్చు, యోర్దాను కావచ్చు, ఎరికో గోడలు కావచ్చు, హామాను కావచ్చు, ఫరో కావచ్చు, అనేక మంది శత్రువులు, రాజులు, అనేకులు, అమాలేకీయులు, ఫిలిస్తీయులు, ఇంకా అనేక సైన్యాలు వీరిని మీదకు వచ్చినప్పుడు, వీరిని తరుముతున్నప్పుడు వీరి పక్షంగా నిలబడి అనేక యుద్ధాల మీద దేవుడు జయమిచ్చాడు, అనేక పోరాటాల మీద దేవుడు జయమిచ్చాడు. హల్లెలూయా. ఇంకా బాగా చెప్పనా, వారి బట్టలు పాతిగిల్లిపోకుండా, వారి బట్టలు చిరిగిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించాడంట. ఎంత అద్భుతం. మన చెప్పులు కొనుక్కుంటే 1 సంవత్సరం రావు, అరిగిపోతాయి. వాళ్ళకి 40 సంవత్సరాలు వారి చెప్పులు అరిగిపోలేదని రాయబడింది. ఇవాళ వేసుకున్న చక్క సాయంత్రానికి కంపు కొడుతుంది. హల్లెలూయా. వారి బట్టలు పాతిగిల్లిపోలేదు, వారి బట్టలు అరిగిపోలేదంటే వారిని ఎంత అద్భుతంగా రెక్కల మీద మోసుకుంటూ నడిపాడు. ఆలోచన చేయండి. ఈరోజు దేవుని నడిపింపు అనేది మనకు కావాలి. నడిపించే దేవుడు మనతో లేకపోతే మనము ఖచ్చితంగా గమ్యాన్ని చేర్చబడలేము. మనకు కాపరి కావాలి, మన గమ్యానికి నడిపించే దేవుడు మనకు కావాలి. ఈ సత్యాన్ని ఎరిగిన మోషే, ప్రభువా నీ సన్నిధి రానియడలా మేము ఇక్కడ నుండి ఒక డెక్కను కూడా పట్టుకుని పోము, ఒక్క అడుగు కూడా వేయం. ఎందుకంటే నీవు మాతో రానప్పుడు ఆ కానా మాకెందుకు? పాలు తేనె ప్రవహించే కానాను కంటే మాకు నీ సన్నిధే ముఖ్యము. నువ్వు మాతో రాకపోతే మేము కానానికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. మేము శ్రమల్లో ఉన్న పర్లా, కష్టాల్లో ఉన్న ప్రవల, ఈ బానిసత్వంలో ఉన్న పర్లా, నీ సన్నిధి, నీ కృప మా మీద ఉంటే చాలు. పాలు తేనె ప్రవహించి మేము వెళ్ళాలి అంటే మీరు మాతో పాటు రావాలి. మీరు రాకపోతే మేము ఇక్కడే ఉంటాం. ఏం చేయమంటావు ప్రభా? ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు చూడండి. హల్లెలూయా. ఈరోజు అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు, పోషించాడు, వారి పక్షంగా యుద్ధాలు చేశాడు. అనేక యుద్ధాలు ఉన్నాయి వారి జీవితంలో. 1 కాదు 2 కాదు. వారి గమ్యానికి చేర్చబడ్డానికి, కనానుకు నడిపించబడ్డానికి అనేక రాజులతో యుద్ధాలు చేశారు, అనేక నదులు దాటారు, సముద్రాలు దాటారు. హల్లెలూయా. వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళు నడిచే త్రోవలు సర్పం, ఎడారిలో కూడా సర్పాలు ఉంటాయి, భయంకరమైన విషపూరిత సర్పం. హల్లెలూయా.
ఏ సర్పకాటికి గురి కాకుండా, ఏ ఎదురు దెబ్బలకు గురి కాకుండా, ఏ రాతి దెబ్బకు గురి కాకుండా, వారి పాదాలకు నీరు పట్టకుండా, వారి పాదాలు వాయకుండా, వారి బట్టలు పాతికెళ్ళిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, వారు ప్రతి అడుగులో, వారు ప్రతి యాత్రలో, వారి ప్రతి త్రోవలలో దేవుడు వారికి మార్గమై ఉన్నాడు. దేవుడు వారికి బలవంతుడే ఉండి నడిపించాడు. అక్కడ రాయబడింది 121వ కీర్తనలో, మేఘస్తంభముగాను అగ్ని స్తంభముగాను నీ ప్రజలను నడిపించామని రాశాడు అక్కడ. హల్లెలూయా. మేఘస్తంభముగాను అగ్ని స్తంభముగాను ప్రజలు నడిపించాడు. హల్లెలూయా. నిజంగా ఈరోజు నీ ఒంటరి జీవితంలో నీ అనేవారు నిన్ను విడిచిపెట్టినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా వెతకాల్సింది దేవుని సన్నిధే. నీ ప్రార్థన గదిలో నువ్వు చేయాల్సిన తెలుసా, మీరు హృదయంలో ఖచ్చితంగా స్టాంప్ వేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ముద్ర వేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, అపాయకాలమైన దినములు ఇవి. దినములన్నీ చెడిపోయినాయి, ప్రేమలు చల్లారిపోయినాయి. నీతో మంచిగా మాట్లాడిన వారు ఎవరు కూడా, నీ వెనకమాలు నీ బంధువులు స్నేహితులు ఎంతమంది ఎన్ని సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా నీకు చెయ్యొత్తుని ఎవరు అని, ఏ ఒక్కరు కూడా నీకు సహాయం చేయరని నా సొంత మాటలు కాదు కానీ సామెతల కన్నా 27వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు చూస్తాం. చూడండి ఒకసారి, సామెతలు 26వ అధ్యాయం 23వ వచనంలో, చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులు కలిగి ఉన్నట మంటి పెంకు మీద వెండిపోతతో సమానం. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? చెడు హృదయం కలిగిన వాడు ప్రేమగా మాట్లాడతాడంట. లోపటేమో నీ మీద విషం ఉంటుంది, లోపట నువ్వంటే గిట్టదు, లోపట నీ మీద ప్రేమ ఉండదు, లోపటంతా విషమే. వీడు పతనం అవ్వాలి, వీళ్ళు పాడైపోవాలి, వీళ్ళు ఎలాగైనా నాకంటే పై స్థితికి వెళ్ళకూడదని లోపట ఈ ఆలోచన ఉంటుంది. పైకి మాత్రం ఎలా మాట్లాడతారు? ప్రేమగా మాట్లాడతారంట. హల్లెలూయా. అన్నయ్య ప్రైజులాడు, అక్క ప్రైజులాడు, చెల్లి ప్రైజులాడు అంటారు కానీ లోపడంత అసూయే, లోపడంత విషమే, లోపడంత ద్వేషమే. నీతో పైకి మాట్లాడేటప్పుడేమో ప్రేమను ఒలగపోస్తారంట, లోపడంత ఎలా ఉంటుంది చెప్పండి? విషం. హల్లెలూయా. ప్రేమగా మాట్లాడు మాటలు ఎలా ఉన్నాయంట? మంటి పెక్కు మీద వెండిపోతా, పైకేమో వెండిగా చక్కగా తల మెరుస్తూ కనబడుతూ ఉంటుంది, వెండిపోత వేయబడి, లోపలంతా మట్టే. హల్లెలూయా. ఇంకా రాబడి చూడు, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకును, వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. హల్లెలూయా. వాడు ఏదో ప్రేమగా దయగా మాట్లాడతాడు కానీ యాక్టింగ్ అదంతా వాడు మాటలు నమ్మకు. ఏం చేస్తాడు? వాడి మాటలు నమ్మితే గుంటలు తీసేస్తాడు. చూడండి, అది కూడా, వాని హృదయములో 7 హేయములు కలవు, వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును, సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును, గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొరలించు వాని మీదకి అది తిరిగి వచ్చును, అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చుకపు మాటలోడు నోరు నష్టము కలగ చేయను. హల్లెలూయా. చివరికి వాడు గుంట్లో వాడు పడతాడు కానీ ఈ లోపు నువ్వు నష్టపోకూడదు. హల్లెలూయా. ఎవరు నమ్మకండి. తర్వాత 27వ వచనం, రేపటి దినం గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించినా అది నీకు తెలియదు, నీ నోరే కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడుదగును. హల్లెలూయా. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము, ఆ రెండింటికంటే బరువు. హల్లెలూయా. రాయి బరువు కంటే, ఇసుక భారము కంటే మూడిని కోపమే బరువు అంట. వాడి మాటలు సోటాలోకి వచ్చి మనల్ని గాయం చేసి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నీతో బాగానే మాట్లాడతారు, నీతో రాసుకుని పూసుకుని ఉంటారు, జస్ట్ ఒక అడిగేసి నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఫోన్లో పెట్టే కావచ్చు, నోటి మాటలు కావచ్చు, సైగలు కావచ్చు, యాషాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, నీతోనే ఉంటారు. ఒక అడుగు పక్కన వేసి నీ గురించి చెడ్డగానే ప్రచారం చేస్తారు. నీతోనే ఉంటారు, నీ రహస్యాలు తెలుసుకుంటారు, నీ బలహీనతలు తెలుసుకుంటారు, మరలా నిన్ను బ్లేమ్ చేయడానికి ప్రారంభిస్తారు. కాబట్టి మనుషులు నమ్మకు, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకుని దేవుని మీద ఆధారపడడం చాలా విశేషమైన ఆలోచన. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చేతుల తల్లి చెప్పండి. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొరున్నది, రోషము ఎదుటి ఎవడ నిలవగలడు. హల్లెలూయా. అక్కడ ఇది అండర్లైంచండి, లోపట ప్రేమించకంటే బహిరముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం మనకు మేలు చేయడానికి గద్దిస్తూ ఉంటుంది, స్ట్రైట్ గా మాట్లాడుతూ ఉంటుంది. కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుద్ది. హల్లెలూయా. నచ్చితే ఏంటి, నచ్చపోతే ఏంటి? దేవుని వాక్యం మారుతుందా? హల్లెలూయా. నీ బాగు కోరేవాడు, నీ క్షేమం కోరేవాడు, అరే నువ్వు చేసే తప్పు, నువ్వు మారు మనసు పొందని చెప్పి స్ట్రైట్గా నేను గద్దిస్తాడు. అది మనకు నచ్చదు. నువ్వు ఎన్ని పాపం చేసినా, ఎంత తప్పు చేసినా, నీ కానుకలు దశంబాల మీద ఆధారపడి ఎంకరేజ్ చేసేవాడు, పర్ల పాపంలో ఉన్న బలహీనతలో ఉన్న పర్ల దేవుడు క్షమిస్తాడులే, దేవుడు రాకడు కొంత ఈ లోపు నువ్వు మారు మనసు పొందుదారులని పాపంలో ఉన్న నేను ఎంకరేజ్ చేసే పాస్టర్ గారు ఒక ద్రోహి,
హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నేను గద్దించని సేవకుడు ఒక ద్రోగి. సేవకుడిని దేవుడు ఎందుకు నిలబెట్టాడు? గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, ఉపదేశం మీద కట్టడానికి దేవుడు చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అందుకే కదా సంఘ కాపురం దేవుడు నియమించాడు. లేకపోతే వాక్యం మీరు చదువుకొని మీ అంతటి మీరు భక్తి చేసుకోలేరేంటి? హల్లెలూయా. కాబట్టి ఉపదేశమునకు లోబడాలి. నీ మేలు కోరిన వాడు బహిరంగంగా గద్దిస్తాడన్న, బహిరంగముగా అందరి ఎదుట గద్దిస్తాడన్న. నీ పగవాడు నేను ప్రేమించి నీకు ముద్దులు పెడతాడన్న వాక్యాలు రాబడి. కాబట్టి నీ పక్కన ఉన్నవారు ఎవరు కరెక్టో ఎవరు కాదో మీరే గమనించుకోవాలి. నాకు తెలియదు, నాకు అనవసరం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేసే సావాసం ఎవరితోనో, మీరు ఎవరితో ఎక్కువగా ఎవరితో ఎలా మాట్లాడుతో నాకు తెలియదు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో నమ్మదగిన వారు ఎవరు లేరని. ఈ లోక ప్రేమలన్నీ కూడా నటన అని. ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా చల్లారిపోయినాయి అని. అన్నయ్య అన్న, తమ్ముడు, అక్క అన్న, చెల్లన్న, పై రూపంలో పై మాటలు వేరు, లోపల ఉన్నది వేరు. లోపల చాలా మంది జీవితాల్లో విషమే ఉంటుంది. హల్లెలూయా. నీ ఎత్తకు వస్తారు, నీ మాటలు వింటారు, నీ సహాయాలు పొందుతారు, అన్నీ బాగానే ఉంటే రోజు గడవక ముందే మరలా నీకు ఎదురుగా స్టేటస్లు పెడతారు. ఇండైరెక్ట్గా నేనేమనలాగా ఏం చేయలేక. హల్లెలూయా. నీకు ఎదురుగా మాట్లాడతారు. అలాంటప్పుడు ఎందుకు రావటం? పడనప్పుడు, నచ్చినప్పుడు దూరంగా ఉండడం చాలా మంచిది. నేనేమనుకుంటానంటే, ఒక వ్యక్తికి నేను బాధగా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో కలిసి నడవడం కంటే ఆ వ్యక్తికి దూరంగా ఉండటం మంచిది. హల్లెలూయా, నా ఒపీనియన్. ఒక వ్యక్తికి నేను నచ్చినప్పుడు, ఒక వ్యక్తి నేనంటే గిట్టనప్పుడు, ఒక వ్యక్తి నా మీద ప్రేమ లేనప్పుడు, ఒక వ్యక్తి నన్ను అర్థం చేసుకోలేనప్పుడు, నన్ను అర్థం చేసుకోలేని వ్యక్తులతో, నన్ను ప్రేమించలేని వ్యక్తులతో, నా యొక్క ఆలోచన విధానం నచ్చని మనుషులతో కలిసి నడుచుట కంటే వారికి కొద్దిగా దూరంగా ఉండటమే మేలు. వాళ్ళు తెలుసుకునేవారు. హల్లెలూయా. దగ్గరగా ఉంటే ఏమవుతుంది? ఇంకా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. చేతులు తెలియజెప్పండి. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఇక్కడ సామెతలు 26-27లో మనం చదివాం కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. లోపట జాగ్రత్త. లోపట ఉన్న హృదయమును దేవుడే గ్రహిస్తాడు కానీ మనుషులు ఎవరు గ్రహించలేరు. కాబట్టి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎవరితో నడుస్తున్నావో, ఎవరిని కలిగి ఉన్నావో, నీవు కలిగి ఉన్న ముఖ్యులలో ఎంతమంది నమ్మకస్తులో కాదు నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను ఒక్క మాట చెప్పగలను, నువ్వు ఎంతమంది అన్న వీళ్ళు కరెక్ట్, నా జీవితంలో వీళ్ళు కరెక్ట్, వీళ్ళ వల్లే అని చెప్పి నువ్వు ఎంతమందిని హైలైట్ చేసినా వాళ్ళందరూ కూడా ఒక రోజున మెడ పెట్టుకుని ముంచేసి వెళ్ళిపోతారు. యేసు ప్రభు ఒక్కడే నమ్మదగిన వాడు. ఈ లోకంలో నేను ఎంతోమందిని చూశాను, ఎంతోమందితో సహవాసం చేశాను. ఏ ఒక్కరు కూడా నా వెనక లేరు, నా పక్కన లేరు. పిలిచిన నాటి నుండి ఈ దినం వరకు నాతో ఉన్నది, తను మాట్లాడింది నేరుగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నది యేసు ప్రభు ఒక్కరే. హల్లెలూయా. చేతులు తెలియజెప్పండి. ఈరోజు నేర్చుకున్న ఆయన ఒక్కడే. ఈరోజు వాక్యంలోకి వెళ్తే అరణ్య జీవితంలో, అరణ్య యాత్రలో ఎవరు నీకు తోడు? నీ ఒంటరి జీవితంలో, నీ అప్పుల పోరాటాల్లో, నీ వ్యతల పోరాటాల్లో, వ్యాధుల పోరాటాల్లో, నీ సమస్యల పోరాటాల్లో నీకు ఎవరు తోడుండ్రు ఈ లోకంలో? హల్లెలూయా. హాగర్ని అబ్రహాము పిలిచాడు. హాగర్ని శారానే పిలిచింది. అప్పుడు ఉన్న స్థితిలో హాగర్ వాళ్ళకి చాలా అవసరం. వాళ్ళకు ఒక లేమ ఉంది, పిల్లలు లేరు. అవసరానికి వాడుకున్నారు హాగర్ని. శారాయి వచ్చి, ఇదిగో నా పెనిమిడితో నువ్వు వెళ్ళి కూడుకో, నాకు ఒక బిడ్డను కనువు, నా మీద ఉన్న నిందను తొలగించు. వారి అవసరతల్లో హాగర్ని వాడుకున్నారు. పిల్లోడు పుట్టాడు, సంతోషించారు. కొంతకాలం ఆ పిల్లడితో ఆడుకున్నారు కూడా. శారాయి, అబ్రహాం కూడా ఆడుకున్నారు. హల్లెలూయా. శారాకి గర్భం దాల్చబడింది. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత హాగర్ అవసరం తీరిపోయింది. ఇస్మాయిల్తో పని లేదు. హాగర్ను బయటికి గెంటేశారు. యజమానురాలు ఇద్దరు గెంటేశారు. దిక్కుతోచని స్థితిలో పని మనిషి దాసురాలైన హాగరు తనకు పుట్టిన ఇష్మానియేల్ అనే పిల్లోని తీసుకుని అరణ్యం వెంబడి వెళ్తూ ఉంది. దప్పికతో ఉంది. నీటి బొక్కలు కూడా కనబడని పరిస్థితుల్లో, కన్నులు చెమ్మగిల్లి కళ్ళు తిరుగుతున్న ప్రాంతంలో ఒక చోటన కూర్చుంటే, అరణ్యంలో ఒంటరిగా కూర్చున్న హాగర్ను దేవుడు చూశాడు. హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు? తెలియదు ప్రభు, నేను ఎక్కడికి వెళ్తున్నానో. నా యజమానురాలు నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టింది. ఎటు వెళ్ళాలో తెలియక, నాకు గమ్యం తెలియక, మార్గం తెలియక, ఏం చేయాలో తెలియక ఏడుస్తున్నాను. హల్లెలూయా. దేవుడు నీటి బొక్కను చూపించాడు. నీరు తాగి నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళి, నీ యజమానురాలైన అబ్రహాము సారా దగ్గరికి నువ్వు వెళ్ళు. హల్లెలూయా. దేవుడు హాగర్ని దర్శించాడు. దేవుడు హాగర్ని నడిపించాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నడిపించాడు. ఈ రోజున మన పరిస్థితి కూడా అంతే. ఆగిపోయిన జీవితం, అరణ్య జీవితం.
ఇక ముందుకు వెళ్ళలేం. అది అప్పు కావచ్చు, రోగం కావచ్చు, నీకున్న ప్రతికూలత ఏదైతే ఉందో అది అరణ్య జీవితం. నీ కష్టము, నీ శ్రమ, నీ ఉపద్రవం అరణ్య జీవితం. ఈ స్థితిలో ఉన్న నీవు పొద్దుగూకిపోయిన పరిస్థితి. ఇక అరణ్య జీవితంలో ఉన్న నీవు ఇంకా నిరీక్షణ కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, వివేకాన్ని కోల్పోయి, జ్ఞానాన్ని కోల్పోయి, ఇక నా వల్ల ఏమి కాదు, విచక్షణ స్థితిని కోల్పోతాం, ముందు చూపును కోల్పోతాం, దేవుని నడిపింపును కోల్పోతాం, దేవుడు చేసే వాటిని ఇంకా మన లక్ష్యం ఉంచలేం. ఇక నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది. పొద్దుగూకిపోయిన స్థితి, చీకటి కన్నులకు కమ్మిన స్థితి, చీకటి జీవితాలకు కమ్మిన స్థితిలో నీ ఉంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఒంటరి జీవితం మన అరణ్య యాత్రలోనికి దేవుని పిలవాలి, యేసుని పిలవాలి. మీరు పిలిస్తే నన్ను వస్తాడు. ఇక్కడ ఉపదేశం చేయబడుతుంది, దాన్ని విని దాన్ని అంగీకరించి మీరు పిలవాలి. నేను వాక్యము చెప్పినంత మాత్రాన దేవుడు మీలోనికి రాడు. నేను చెప్పే మాటల మీద మీరు విశ్వాసం ఉంచితే, ఆయన పిలిస్తే ఈ ఉపదేశం నీకు జీవముగాను వెలుగుగాను ఉండుగాక. దేవుని పిలవండి. అరణ్య జీవితం ఏదైనా అది ప్రొద్దుగూకిన స్థితి. నీ జీవితాలు అన్నీ ముగించబడి ఇక నేను చేయగలిగింది ఏమీ లేదన్నా, అన్ని విషయాల్లో మోసపోయి నిండా మునిగిపోయి కూర్చున్నాను, ఇక చేయగలిగేది ఏమీ లేదు, ఇలాంటి సిచ్యువేషన్లో కండిషన్స్లో మీరుంటే మీకు తప్పక సహాయం చేసేవాడే యేసు ప్రభు. ఆయన తప్ప ఎవరూ సహాయం చేయలేరు. ఆయన ఎలా మిమ్మల్ని బయటకు రావాలో, ఎలా పోగొట్టుకున్న స్థితి మరలా మీకు ఇవ్వాలో, పోగొట్టుకున్న అభిషేకం దేవుడు ఇవ్వాలో, పోగొట్టుకున్న ప్రార్థన జీవితాన్ని ఎలా ఇవ్వాలో, పోగొట్టుకున్న పరిశుద్ధ బ్రతుకుని మరలా మీ జీవితాలకు ఎలా తీసుకురావాలో దేవునికి తెలుసు. నష్టపోయిన నీ స్థితిని మరలా లాభంగా ఎలా మార్చాలో తెలుసు. పోగొట్టుకున్న దాన్ని మరలా నువ్వు ఎలా పొందుకోవాలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు యేసుని పిలవండి. హల్లెలూయా. చెల్లితో చెప్పండి. ఎల్కానా వచ్చి అన్నతో మాట్లాడుతున్నాడు. పెనిమిటి ఎల్కానా ఏడుస్తుంది. హన్న, ఎందుకు మనోదుఖం కలిగి ఉన్నావు హన్న? అత్తయ్య గారు, మామయ్య గారు, ఇంటి వారు వాళ్ళ మాటలు ఏళ్ళ మాటలు చాలా వేదనగా ఉందండి, చాలా దుఃఖంగా ఉందండి, నా వల్ల కాటం లేదండి, నాకు పిల్లలు లేరని గుడ్రాని పిలుస్తుంటే ఆ మాటలు నేను జీర్ణించుకోలేకపోతున్నాను. హల్లెలూయా. ఎల్కానా గురించి ఎందుకు చెప్పానంటే తన భర్త, తన పెనిమిటి అని ఎల్కానా చాలా చక్కని మాట చెప్పాడు. అమ్మా, అన్న, 10 మంది పిల్లల కంటే నేను నీకు ఎక్కువ కాదా? నేను ఏ రోజన్నా నీకు పిల్లలు లేరని నేను కించపరిచానా, తృణీకరించానా? అలాంటి అద్భుతమైన భర్త ఉంటే చాలా సంతోషం. హల్లెలూయా. ఈ భర్తలన్నీ అలా మారిపోవాలంటే మీరు బాగా ప్రార్థన చేయాలి. ఈ భర్తలు ఎల్కానాలాగా మారాలి అంటే మీరు ప్రార్థన చేయాలి. హన్నాని ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే, నీకు పిల్లలు లేరని నా అమ్మ అనొచ్చు, నా నాన్న అనొచ్చు, ఇంటి వారు బయట వారు అనొచ్చు, నేను నీ భర్తగా నీ పెనిమిటిగా ఉన్నాను, నిన్ను ఎప్పుడన్నా పిల్లలు లేరని హేళన చేశానా, కించపరిచానా? 10 మంది పిల్లలు నీకు పుడితే ఎంత సంతోషమో అంతకంటే సంతోషం నేను నీకు ఉన్నా అంటే దాని అర్థం ఏంటి? 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువైన వాడు. అద్భుతమైన ఆదరణ. ఎల్కానా తన భార్య అయిన హన్నాను ఆదరించాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కానీ ఆ ఆదరణ హన్నాకి చాలా. అంటే మనుషులుగా మనం ఆదరిస్తాం కానీ చాలా. దేవుడు అనే భర్త అనగా భరించువాడు. దేవుని కొన్ని సందర్భాలను భర్త అంటాం. భర్త అంటే అన్యులు కానీ కొంతమంది దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక అర్థం తెలియక వేరుగా అర్థం చేసుకుంటారు. భర్త అనగా భరించువాడు. హల్లెలూయా. భరించువాడు, భారాన్ని మోసేవాడు. కుటుంబ జీవితంలో భార్యని, బిడ్డల్ని, కుటుంబంలో అప్పులు కానీ, రోగాలు కానీ, సమస్త విధములైన బాధ్యతలు మోసేవాడు భర్త. హల్లెలూయా. భర్తనికి ఏంటి? భరించువాడు, మోసేవాడు అని అర్థం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అన్న దేవుని సన్నిధికి వెళ్ళి మనోదుఖంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన విన్నాడు. ఇక్కడ ఎందుకు ఈ యొక్క విషయం చెప్పానంటే, మనుషుల ఆదరణ మన జీవితాల్లో ఎంతో కొంత మూల ఉంటుంది కానీ ఆ ఆదరణ మనల్ని సాటిస్ఫై చేయలేదు. ఆ ఆదరణ మనకు తృప్తిని ఇవ్వలేదు. ఆ ఆదరణ మనకి మన మార్గాల్ని తెలియనివ్వలేదు, మన మార్గాల్లో నడిపించనివ్వలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడే మన జీవితంలో ఇన్వాల్వ్ అవ్వాలి. దేవుడే మనకు సహాయం చేయాలి. దేవుడే నేరుగా మాట్లాడాలి. కాబట్టి అరణ్య జీవితంలో నీ ఉన్న స్థితిలో చేతులెత్తి ప్రభువా నన్ను నడిపించని అడిగితే అరణ్యంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇదే జరిగింది. అపోస్తులు అన్నారు, ప్రభువా ఎంతమంది ఇన్ని వేల ప్రజలకు ఆహారం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇప్పుడున్న సమయంలో మార్కెట్కి వెళ్ళి కొనాలన్న అన్ని రొట్టెలు ఉండవు. ఒకవేళ రొట్టెలు ఉన్నా కొనడానికి 106 దేనారాలు కావాలి. 106 దేనారాలు ఎక్కడి నుంచి వస్తాయి? హల్లెలూయా. అకౌంట్స్ చూస్తే డబ్బులు సంచి కానుకలు పెట్టి చూస్తే అంత లేదు. ఎలా సాధ్యమవుతుంది ప్రభువా? మనకి రిస్క్ ఎందుకు? ప్రొద్దుగూకిపోయింది కదా, ఎవరింటికి వాళ్ళని పంపించే. హల్లెలూయా. దేవునికి ఇష్టం లేదు. నువ్వు చీకటితో ఉంటే దేవునికి ఇష్టం లేదు. నువ్వు రోగంతో దేవుడు నిన్ను పంపించే దేవుడు కాదు. శాపంతో దేవుడు నిన్ను పంపించే దేవుడు కాదు. ఆశలన్నీ అనగారిపోయి ఏడుస్తున్న స్థితిలో నీవు ఉంటే నిన్ను పక్కకుండమ్మనే దేవుడు కాదైనా
హల్లెలూయా. మీరు చూడండి, యేసు ప్రభువు వారు 3.5 సేవ పరిచర్యలో రోగులైన వారు, వ్యాధిగ్రస్తులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, ఇంకా చాలా చాలా రకాల అపవిత్ర ఆత్మలు పట్టిన వారు, హల్లెలూయా, సకల విధములైన రోగముల చేత బాధించబడుతున్న వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. మీరు చూసుకోండి, 4 సువార్తల్లో ఏ ఒక్కరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళిన వారిని ఒక్క మాట అండర్లైన్ చేసి చూపించండి. సకల విధములైన రోగముల చేత బాధించబడుతున్న వారందరిని ఆయన విడిపించారు. శతాధిపతులు వచ్చారు, అధికారులు వచ్చారు, సాధారణమైన వ్యక్తులు వచ్చారు. ఎవరు వచ్చినా అందరిని కూడా దేవుడు రెస్పెక్ట్ చేసి మర్యాద ఇచ్చి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ సమస్యను తెలుసుకుని హల్లెలూయా దేవుడు వారిని బాగు చేసి పంపించాడు. దేవుడు వారిని స్వస్థపరిచి పంపించాడు. దేవుడు వారి ఆశను తీర్చి పంపించాడు. ఈ రోజునంత ఆశను తృప్తిపరిచే దేవుడు, నీ ఆలోచన దేవుడు స్థిరపరిచే దేవుడు, నీ జీవితంలో తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, నేను ఒక్కటి చెప్తా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా వాటిని పట్టించుకోకు, వాటిని హైలైట్ చేయము. హల్లెలూయా. నీవు దేవుడు ఏది చెప్పాడు అదే చేయి. ఆమేన్. హల్లెలూయా. ఫోన్స్లో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ నీకు కొన్ని పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటాలన్నిటిని మ్యూట్లో పెట్టి పక్కన పెట్టి హల్లెలూయా. రాయి వేసినప్పుడు ఆ దెబ్బ తగిలిన నువ్వు సైలెంట్ అయిపో. రాయికి ఎదురు రాయి వేస్తే వాదన పెరుగుతుంది. వాదనగా ప్రతివాదన చేయకుండా కీప్ సైలెంట్, మ్యూట్ అయిపోండి. దేవుని సన్నిధిలో చేతులు ఎత్తండి. మీ పక్షంగా దేవుని నాలుక మాట్లాడతాడు. మీరు మ్యూట్ అయినప్పుడు దేవుడు మాట్లాడతాడు. మీరు మాట్లాడినంతసేపు దేవుడు మ్యూట్లో ఉంటాడు. దేవుడు మౌనం అయిపోతాడు. కాబట్టి మనం మాట్లాడితే అనర్థాలు జరుగుతాయి. విస్తార మాటల్లో దోషములు ఉండగా మానవు. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే అది సత్యమే. హల్లెలూయా. కాబట్టి మీ పక్షంగా దేవుడు మాట్లాడాలంటే ఏం చేయాలి? మీరు మ్యూట్ అవ్వాలి. మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకుని దేవుని అధికారానికి లోబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చేయి దాటిపోయిన స్థితి ఉందా? అరణ్య జీవితంలో ఉన్నానన్నా, నా పక్షాన్ని ఎవరు లేరు, నేను ఒంటరి స్థితిలో ఉన్నాను, ఇక నా చేయి దాటిపోయింది, ఇలా ఎవరైనా ఉంటే వారికి చెప్తున్నాను, ఒకే అరణ్యంలో ఉన్నారు, కోట్లాది మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు ఉన్నారు. నెబుకద్నెజర్ రాజు వాళ్ళ ముందు సింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా. అందరి కన్నులకి పెద్ద బంగారపు ప్రతిమ కనపడుతుంది. అందరూ దాని ముందు సాగిలు పడ్డారు. షడ్రకు మెషకు అబేద్నెగో మాత్రం సాగిలు పడ్డారు. హల్లెలూయా. చూడండి, అరణ్య యాత్ర. ఆ బొమ్మకు సాగిలు పడకపోతే, దాని ముందు సాగిలు పడి దండం పెట్టకపోతే అగ్నిగుండంలో పడవేయబడాలి. చాలా గొప్ప సవాల్ ఇది. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో పెనుగులాడితే సింహాల బోన్లో పడవేయబడాలి. సవాల్ అది. సింహాల బోన్ వచ్చినా, అగ్నిగుండం వచ్చినా వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. అరణ్య యాత్ర దానియేలు జీవితంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని రాజు ఆమోద చేసిన తాకీదు నువ్వు తృణీకరించావు. వారి వారి దేవుళ్ళకు దేవతలకు ప్రార్థన చేయకూడదని రాజ్యంలో రాజు యొక్క తాకీదు అమల్లో ఉండగా నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? దానియేలు నడు శిక్షకు పాత్రుడు అని సింహాల బోన్లో పడేశారు దానియేలుని. నెబుకద్నెజర్ రాజే షడ్రకు మెషకు అబేద్నెగో మాటలకు చిర్రెత్తుపోయి కోపం వచ్చి రోషం పెరిగి అగ్నిని 7 అంతలు చేయమని, హల్లెలూయా, అగ్నిగుండాన్ని 7 అంతలు చేసి అందరూ చూస్తూ ఉండగా లైవ్ లో షడ్రకు మెషకు అబేద్నెగోని అగ్నిగుండంలోకి విసిరేశారండి. విసిరేశారు. హల్లెలూయా. పొద్దుగూకిపోయింది వారి జీవితంలో పరిస్థితి. షడ్రకు మెషకు అబేద్నెగో పరిస్థితి పొద్దుగూకిపోయింది. ఎందుకంటే వాళ్ళు అగ్నిగుండంలో త్రోసివేయబడ్డారు. ఇస్ ఓవర్. వారి జీవితం ముగించబడింది. అందరూ ఇదే మాట. దానియేలుని చేత్తో పట్టుకున్నారు, సింహాల బోనిని తెరిచారు, దోసేశారు. పొద్దుగూకిపోయింది దానియేలు జీవితంలో పరిస్థితి. నీ జీవితంలో కూడా అంతే. అప్పులు నిండా మునిగిపోయావు. ఏ పక్క నుండి రూపాయి రాదు. ఇక ఓవర్ అయిపోయింది. ముగింపేక నా జీవితం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ముగించబడింది, నువ్వు ఎప్పుడైతే అయిపోయింది, ఇక నాకు ఏ హోపు లేదు, ఇక నేను ఏమీ చేయలేను అని నువ్వు ఎక్కడైతే సతికిల పడ్డావో అక్కడికే దేవుడు రాబోతున్నాడు.
నా శత్రువులు నాకంటే బలవంతులు, వాళ్ళు హంగు బలములోను ధన బలములోను అన్ని విషయాల బలవంతులు, వాళ్ళు కాదని ఒక్క అడుగు కూడా నేను వెయ్యలేను, ఇక నా వల్ల కాదు అని నువ్వెక్కడ సతికిల పడ్డావో అక్కడికే నీ ఎదురుగా ఉన్న బలవంతులైన శత్రువుల ఎదుట నిన్ను రాజుగా నియమించడానికి, వారికే నిన్ను దేవుడు ప్రభువుగా నియమించడానికి, వారి ముందే నీకు భోజనం సిద్ధపరచడానికి ఆయన నీ కోసం ఉన్నాడు. నీ పక్షంగా నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పిలుస్తావని చూస్తున్నాడైనా ఆయన బీచూరాడే సంసిద్ధంగా ఉన్నాడైనా. నువ్వు ఒక్క మాట పిలిస్తే, ప్రభువా నా పాపాన్ని నతిక్రమలు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, ఇక నుండి నీ కోసం బ్రతుకుతా, నా జీవితంలోకి రా ప్రభు అని ఒక్క మాట హృదయపూర్వకంగా మీరు అడిగితే ఇప్పుడే ఆయన మీ జీవితంలోకి వస్తారు. ఒక్క మాట చాలండి, ఒక్క మాట చాలు. కొండలు మోయవసరు, కొండలు ఎక్కవసరలా, బండలు మోయవసరలా. మీ డబ్బులతో పని లేదు, మీ కానుకలతో పని లేదు, మీ దశంభాగాలతో పని లేదు. మీరు దేవుణ్ణి పిలిస్తే మీ జీవితాలకు యేసు ప్రభు వస్తారు. పిలుస్తారా? షడ్రకు మెషకు అబెద్దుగా ఒకే ఒక్క మాట, రాజా నువ్వు అగ్నిగుండంలో వేసుకుంటావో ఎక్కడ వేసుకుంటావో వేసుకో, ఐ డోంట్ కేర్. హల్లెలూయా. 7 అంతలు కాదు 100 అంతలు చేసుకోవయ్యా, 100 అంతలు చేసుకో. మేము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ మేము ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇష్టమైతే, మమ్మల్ని తీసుకోవడానికి ఇష్టమైతే ఆయన మమ్మల్ని తీసుకుంటాడు, మేము ఆయనతో జీవిస్తాం అన్నాడు. ఎంత విశ్వాసము చూడండి. 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఈ లోకంలో మేము బ్రతకడం, ఇంకా మాతో దేవుడు ఏదైనా పని చేయించాలనుకుంటే మా దగ్గరకు వచ్చి ఆయన మమ్మల్ని బ్రతికిస్తాడు. ఒకవేళ భూమి మీద మాకు పని లేకపోతే దేవుడు ఆయన మమ్మల్ని తీసుకుంటాడు. ఉంటే మేము దేవునితో ఉంటాం, నువ్వేం చేసుకుంటావు చేసుకో. హల్లెలూయా. షడ్రకు మెషకు అబెద్దుగా అగ్నిగుండంలో వేయబడ్డాడు. 4వ వ్యక్తిగా దేవుడు వచ్చాడు. అగ్ని బలము చల్లారిపోయింది. ఎలా వెళ్ళారో అలాగే బయటకు వచ్చారు. అందరూ కూడా వెళ్ళి కుక్కల వలె వారి మీద పడి వాసన చూస్తే ఇంత నొప్పమంట రాల. వాళ్ళ చర్మముల మీద ఉన్న ఈ రోమముల మీద ఉన్న ఈ వెంట్రుకలలో ఒక్కటి కూడా వారికి కాల. వారు వేసుకున్న వస్త్రాల్లో ఎక్కడా కూడా చిన్న బెజ్జం లేదండి. మనం పొయ్యి కాడ ఉంటే ఆ వేడికి మన వెంట్రుకలు కాలుతూ ఉంటాయి. తాలింపులు వేస్తున్నప్పుడు ఆడపిల్లలకి ఆ తాలింపులు చింది మచ్చలు పడుతూ ఉంటాయి. హల్లెలూయా. చిన్న కొవ్వొత్తి వెలిగినప్పుడు ఒక ఏలు పెడితే ఆ చిన్న కొవ్వొత్తి మన ఏలుని కాల్చేస్తుంది. దేవుని కార్యం చూడండి. అంతమంది లక్షల మంది ప్రజల ముందు నెబుకద్నెజరు చాలా క్రూరుడండి. అంతమంది ప్రజల ముందు అగ్నిగుండంలోకి విసిరేశారండి ఆ ముగ్గురిని. మాటల నేను చెప్తాకి బాగుండొచ్చు, స్టోరీ బాగుండొచ్చు, కానీ అది విశ్వాస జీవితంలో కొన మనం అన్వయిస్తే అది సాధ్యమా? హల్లెలూయా. హల్లెలూయా. మండుటండి. 1 గంట అయితే మనం ఈ షెడ్లో ఉండలేం. 1 గంట సేపు 12 నుంచి 1 గంట వరకు బయట నిలబడి ప్రార్థన చేయండి అంటే ఏదో సేవకుడి మీద గౌరవం ఉండి ప్రార్థన చేస్తారు, కానీ గంట అయ్యే లోపల మీరు పడిపోతారు. మీకోసం నేను ప్రార్థన చేయాలి, అవసరమైతే అంబులెన్స్కి ఫోన్ చేయాలి. ఈ 2 జరగాల్సిందే. హల్లెలూయా. ప్రార్థనతోనే సెట్ అవ్వాలా, లేదా అంబులెన్స్ కన్నా ఫోన్ చేయాలా? ఈ 2 ఏదో జరగాలి. 40 సంవత్సరాలు 20 లక్షల మంది ప్రజలు అరణ్యం వెంబడి వెళ్ళారండి. వారి బట్టలు పాతికిలినాయా, కళ్ళు తిరిగినాయని పడిపోయిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మేఘస్తంభముగా అగ్నిస్తంభంగా 40 సంవత్సరాలు 20 లక్షల మంది ప్రజలను దేవుడు అరణ్యంలో నడిపించాడు. హాగర్ను నడిపించాడు. హన్నా ఆశను తీర్చాడు. షడ్రకు మెషకు అబెద్నెగో అగ్నిగుండంలోకి వెళ్ళిపోయినా వారి జీవితంలోనికి ప్రతిగొక్కింది, ముగించబడుతుంది. ఇక ఎవరికలు అనుకుంటారు వీళ్ళు చెప్తే వినలేదురా, సాగిలు పాడండి, పడుకోండి, ఆ బొమ్మకి దండం పెట్టండి రా, బ్రతికి బట్ట కడతారని చెప్తే వినలేదు. అర్రెర్రే వృద్ధాగా అన్యాయంగా చచ్చిపోతున్నారా, వాళ్ళ ప్రాణాలు అగ్నిలో పోతున్నాయిరా అని ఈ పక్కోళ్ళు అనుకుంటున్నారు. హల్లెలూయా. అగ్ని మండి 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 అది ఆరిపోయే వరకు వాళ్ళు అగ్నిగుండంలోనే ఉన్నారు. వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అగ్ని బలము చల్లారిన తర్వాత దేవుడు పరలోకానికి వెళ్ళి వారిని కనపరిచి పంపించాడు. ఇప్పుడు మీరు వెళ్ళండి. హల్లెలూయా. సువర్ణంగా మార్చి పంపించాడు. నెబుకద్నెజరు సింహాసనం మీద నుంచి లేచి ప్రతి భాష మాట్లాడేవారు, ఆయా భాష మాట్లాడేవారు, ఆయా ప్రాంతాల్లో. హల్లెలూయా. ఎక్కడెక్కడ ఏ దేవుడు ప్రకటించబడుతున్నాడో ఆ దేవుడు ఫోటోలను పడేయండిరా. షడ్రకు మెషకు అబెద్నెగో దేవుడే నిజమైన దేవుడు. ప్రతి దేశం వారు, ఆయా భాషలు మాట్లాడేవారు అందరూ కూడా నమ్ముకోవాల్సిన దేవుడు, పూజించుకోవాల్సిన దేవుడు, నెత్తి మీద పెట్టుకుని ఆయన్ని అనుసరించవలసిన దేవుడు షడ్రకు మెషకు అబెద్నెగో దేవుడే. ఆ దేవుడే నిజమైన దేవుడని
నెబుకద్నెజరు దేవుని మహిమను చూశాడు. ప్రకటన చేశాడు, ఆ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని ప్రకటన చేశాడు. ఆయనే నిజమైన దేవుడు అని ప్రకటన చేశాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో స్థానము ఆ రోజు నుండి తన జాబ్ హెచ్చించబడింది. వారి స్టేటస్ మారింది. వారు పై స్థితిలోనికి వెళ్ళినట్లుగా రాయబడింది. దానియేలు కూడా అంతే. సింహాల బోనులో పడవేయబడిన తర్వాత రాజు వచ్చి ఎంతో ప్రేమతో ఉన్నాడు దానియేలు మీద. హల్లెలూయా. దానియేలు బ్రతికించుకోలేదని నిరాశ కూడా రాజుకుంది. రాజు కూడా ఏం చేయలేకపోయాడు. దానియేలుని సింహాల బోనులో పడకుండా కాపాడదామని ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ అవలా. హల్లెలూయా. రాత్రి నిద్ర పట్టలేదంట రాజుకి. తెల్లవారుజామున అందరికంటే ముందుగా వచ్చి దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ప్రార్థన చేసావుగా దేవుడికి, ఏ దేవుడికైతే ప్రార్థన చేసావు ఆ దేవుడు నేను కాపాడగలిగాడా? నువ్వు బ్రతికే ఉన్నావా? సింహాలు తినేసినాయా? మాట్లాడు దానియేలు. హల్లెలూయా. దానియేలు ఆ మాట విని చెప్తున్నాడు, రాజా చిరంజీవిగా గాక. హల్లెలూయా. నేను సేవించిన దేవుడు, నేను ప్రార్థించిన దేవుడు సింహాల నోటికి నన్ను చెక్కబాడకుండా నన్ను కాపాడాడు రాజా. నేను సజీవుడిగా ఉన్నాను, నేను బ్రతికే ఉన్నాను. ఈరోజు ఇదే మాట దేవుడు నీతో చెప్తున్నాడు. ఇక నా వల్ల అయిపోయిందన్నా, నేనేం చేయలేను, నా చెయ్యి దాటిపోయింది. డాక్టర్లు చెప్పేశారు నా చెయ్యి దాటిపోయిందని. ఇక నా భర్తకు ఆరోగ్యం సరిలేదు, నా బిడ్డలు చదువుకున్నారు కానీ నాకు ఉద్యోగం రాదు, వివాహంకి వయసు వచ్చేసింది కానీ నీకు వివాహాలు అవుతులేదు, ఏ సంబంధం మ్యాచ్ అవ్వట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నీ ఆలోచనతో నడిచావు, నీ బలంతో నడిచావు, నీ బ్యాక్గ్రౌండ్తో నడిచావు, నీ రక్త సంబంధికుల మాటలు విని నడిచావు. ఒక్కసారి దేవుని మాట వింటే, ఒక్కసారి దేవుని పిలిస్తే, ఒక్కసారి దేవునికి అవకాశం ఇస్తే నువ్వు దీవించబడతావు. నువ్వు నడవవలసిన మార్గాన్ని ఆయన నీకు బోధించి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. చదువు తల్లి చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలందరిని అలాగే నడిపించాడు దేవుడు. వారికి ఏది తక్కువగా దేవుడు చక్కగా వారు నడిపించాడండి. హల్లెలూయా. యోబు జీవితం ముగించబడింది. యోబు జీవితం ముగించబడుతుంది. హల్లెలూయా. చీకటి కమ్ముకుంది. భార్య వచ్చి ఎందుకు ఇంకా దేవుడు దూషించి చావకూడదు. శత్రువులు వచ్చి శోధించారు. యోబో, హల్లెలూయా, నువ్వేదో చేసావురా. మిట్ట మధ్యాహ్నం ఆకాశం నుండి అగ్ని కురవటం ఏంటి, నీ పొలం అంతా కాలిపోవటం ఏంటి, శత్రువులు వచ్చి నీ కాపర్లు చంపి బంధను దోచుకెళ్ళిపోవటం ఏంటి, ఇదంతా శాపంగా కనపడతల్లా. చూడండి ఎంత శోధించారు. హల్లెలూయా. ఒక్క రోజులో నీ పిల్లలు 7 మగబిడ్డలు, 3 ఆడబిడ్డలు, 10 మంది యవ్వన బిడ్డలు, చేతికొచ్చిన బిడ్డలు, ఇంతంత ఎత్తైన బిడ్డలు ఇల్లు కూలిపోయి చచ్చిపోతామండి. ఆకాశం నుంచి అగ్ని కూర్చి పంట పొలాలని బూడిదైపోతామంటే, ఆ మూల నుండి ఈ మూల నుండి వచ్చి శత్రువులు నీ కాపర్లు చంపి నీ మన్నను దోచుకెళ్ళిపోవటం ఏంటి, ఇదంతా శాపం కదా. ఏం చేసావు? ఏ పాపం చేసావు? ఏ తప్పుదం చేసావు? దేవునికి వ్యతిరేకంగా ఏం చేసావు? గుర్తు పెట్టుకుని క్షమాపణ అడుగు. హల్లెలూయా. యోబు నీతిమంతుడై ఉన్నాడు, యోబు పరిశుద్ధుడే ఉన్నాడు. హల్లెలూయా. యోబు ఒక మాట చెప్తున్నాడు, నేను నా దేవుని ఎదుట ఏ పాపము చేయలేదు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడనియు ఆయన మరలా భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అంటే దాని అర్థమేంటి తెలుసా? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. మరలా దేవునికి ఇష్టమైతే పోగొట్టుకున్నవన్నీ మరలా దేవుడు నాకు 2 అంతలుగా ఇస్తాడు. అది ఫెయిత్, అది విశ్వాసం. హల్లెలూయా. భార్య అనుకుంది ఇంకా యోబుతో ఉంటే నాకేం రాదు, వీడు ఆ రోగంతో, ఆ కురుపులతో, ఆ పురుగులతో చచ్చిపోతాడు. దట్ ఈస్ ఓవర్. ముగించబడుతుంది. చీకటి కమ్ముకుంది యోబు జీవితంలో. ప్రొద్దుగూగిపోతుంది యోబు జీవితం. ప్రొద్దుగూగిపోయినప్పుడు భార్య లేదు, ప్రొద్దుగూగిపోయినప్పుడు స్నేహితులు లేరు, ప్రొద్దుగూగిపోయినప్పుడు ఆ ఊరిలో చాలా ఉత్తముడు యోబు. ఏ ఇంటిలో శుభకార్యం జరిగినా యోబు దగ్గరకు వచ్చి సహాయాన్ని పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఏ కష్టం వచ్చినా యోబు దగ్గరకు వచ్చి సహాయం పొందిన వారు ఉన్నారు. ఊరిలో సహాయం పొంది యోబు దగ్గర సహాయం పొందిన వారు ఎవరు? యోబు ముగించబడుతున్న జీవితంలోనికి ఎవరు రాలా. హల్లెలూయా. ప్రొద్దుగూగిపోతున్న యోబు జీవితంలో కనీసం మాట సహాయం చేసేవారు ఎవరు లేరు. మనకి జ్వరం వస్తే మన పక్కన ఎవరో ఒక మనుషులు ఉండాలి. ఒక టాబ్లెట్ ఇవ్వడానికో, వాటర్ ఇవ్వడానికో, కనీసం ఏదైనా బాత్రూమ్కి తీసుకెళ్ళడానికి, చేపట్టుకోవడానికో కనీసం ఒక మనిషి సహాయం మనకు కావాలి. యోబు ఊరిలో ఎవరి సహాయాన్ని పొందలేకపోయాడు, కానీ అందరికీ సహాయపడ్డాడు. కనీసం కట్టుకున్న భార్య నీ కష్టాల్లో, ఉపద్రవాల్లో, నీ నష్టాల్లో నీతో చివరి వరకు ఉంటానని వాగ్దానం చేసిన భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కడుపును పుట్టిన పిల్లలు చచ్చిపోయారు, కాపర్లు అందరూ కూడా పోయారు, మందంతా పోయింది. ఒక్క రోజులో కురుపిగా మారిపోయాడు యోబు. హల్లెలూయా.
అందరూ అనుకుంటున్నారు, అరే యోబు ఏదో తప్పు చేశాడు, యోబు ఏదో తప్పు చేశాడు, అంతే. జ్వరం వచ్చిన, రోగం వచ్చిన, పాస్టర్ గారు ఏదో చేశారు, అందుకే ఆయనకు అలా వచ్చింది. హల్లెలూయా. నీ ఇంటి పక్కన వరకు ఏదైనా జరిగితే ఆవిడ దేవుడు మట్టంలో, ఆవిడ సరిగ్గా ప్రార్థన చేయదు, ఆవిడ అలా చేసింది, ఆవిడ ఎలా చేసింది కాబట్టి వాళ్ళ పని అట్టయింది, తీర్పులు తీర్చేస్తారు చాలామంది. పాస్టర్లకి తీర్పు తీర్చేస్తారు, విశ్వాసులకు తీర్పు తీర్చేస్తారు. ఏదో చిన్న బలహీనతకే, చిన్న రోగానికే, మరణకరమైన వ్యాధులు వచ్చినా, జ్వరాలు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా కొన్ని దేవుని మహిమ కొరకు కూడా వస్తాయి. దేవుడు మరలా వారిని బాగు చేసి, ఆ బాగు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు ఘనతను కూడా పొందుతాడు. అన్ని పాజిటివ్గా ఎందుకు తీసుకోరు, ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తాయో మన బుద్ధులు. ఎవరికైనా ఏదైనా జరిగితే చాలు, అదిగో వాళ్ళు పలానా టైంలో ఆ తప్పు చేసి తప్పు చేశారు. మీరెక్కడ విశ్వాసులండి? హల్లెలూయా. అవన్నీ ఎందుకు మీకు? నీ కంటిలో ఉన్న దూలాన్ని అంచక ఎదుటివారి కంటిలో నలుసుని ఎలా ఎత్తుకుతావు? పలానా అలా అండి, పలానా ఎలా అండి, నీ సంగతి ఏంటి? నీ గురించి ఎవరో మాట్లాడతలేదనా? హల్లెలూయా. చేతులు చెప్పండి. యోబు దగ్గర సహాయాన్ని పొందినవారు ఎవరు యోబు దగ్గరికి రాలా. కట్టుకున్న భార్య లేదు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. యోబు ఒంటరివాడే ఉన్నాడు అన్నట్లుగా కనబడుతున్నాయి. కానీ నేను నమ్ముతాను, యోబు నీతిమంతుడు కనుక, యోబు నిందారహితుడు కనుక, నీతిమంతుల పక్షంగా దేవుని దూతల పరిచర్య ఉంటుంది. యోబు పక్కన మనుషులు ఎవరూ లేకపోవచ్చు, కానీ నీతిమంతుడైన యోబు పక్షముగా అనేక దేవదూతల పరిచర్యను దేవుడు స్థాపించాడు. ఈ రోజు కూడా అంతే. నా జీవితంలో తోడబుట్టిన అన్నలు లేరు, అక్క చెల్లెలు లేరు, జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులు లేరు. అన్న నన్ను కన్నా తర్వాత, పెంచిన తర్వాత, కొద్దిగా నడిపించిన తర్వాత, నాకు కష్టం వచ్చిందని, చదువు లేదని, అందం లేదని, జ్ఞానం లేదని, కట్టుకున్న వాడి కాడి నుంచి పుట్టిన వారి వరకు, స్నేహితుల కాడి నుంచి తెలిసిన వారందరి వరకు నన్ను వెలివేసి ఒంటరిదాన్ని చేశారన్నా. ఈ స్థితిలో నీవు ఉన్నా. హల్లెలూయా. నిన్ను మనుషులందరూ విడిచిపెట్టొచ్చు, కానీ జీసస్ లవ్స్ యు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. పక్కన వారికి చెప్పండి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు బ్రతికుంటే చెప్పండి. నీకు ఎవరు లేరు చెప్పడానికి? నాకు చెప్పు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో మరణం లేదు. ఆ ప్రేమలో మరణం లేదు. శాశ్వత ప్రేమ, శాశ్వత. యోబుని అందరూ తృణీకరించారు, కానీ యోబు పక్షంగా ఎవరున్నారు తెలుసా? దేవుడు తన దూతను ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. నీతిమంతుల పక్షముగా, యథార్థవంతుల పక్షముగా వాద్యమాడే దేవుడు ఆయన. నీతిమంతుల పక్షంగా దేవుడు తన దూతలు ఆజ్ఞాపించి వారి పాదములకు రాయి తగలకుండా దేవుడు పట్టుకుంటాడండి. సాతానుతోనే నేరుగా చెప్పాడు దేవుడు, సాతానా యోబుని ఏం చేసుకుంటూ చేసుకో, తన ప్రాణము మాత్రం నా చేతిలో ఉంది. తన ప్రాణానికి మాత్రం హాని చేయలేవు. కురూపి చేసుకుంటావా, కురుపులు పెట్టుకుంటావా, చీమునెత్తులు కారేటట్లుగా చేస్తావా? తన శరీరాన్ని ఎన్ని రకాలుగా హింస పెట్టాలో అన్ని రకాలుగా పెట్టుకొని ఇష్టం. యోబు మీద నాకు నమ్మకం ఉంది. తన ప్రాణానికి మాత్రం హాని చేయడానికి వీల్లేదు. తన ప్రాణం నా చేతిలో ఉంది. హల్లెలూయా. వచ్చాడు. మన భాషలో చెప్పాలంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో తన నోట నుండి ఒక్క మాట, దేవుని దోషణకరమైన ఒక్క మాట మాట్లాడించడానికి ఉర్రుకుపోయాడు అనమాట. కేరింతలు కొడుతూ యోబు మీద పడి ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా పతనం చేయాలో, నాశనం చేయాలో, పాడు చేయాలో అంతా చేసి సాతానుగాడికి కూడా భయం వేసింది. బాబో ఏం విశ్వాసం ఇది! హల్లెలూయా. దేవుడు చెప్పింది సత్యమే. యోబు నీతిమంతుడు, యోబు పరిశుద్ధుడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన సాక్ష్యం సత్యమే అని యోబుని బట్టి ఎప్పుడు సాతానుకి అర్థమైందో తెలుసా? అన్ని రకాలుగా పతనం చేసిన యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక అన్నాడు. అప్పుడు ఓడిపోయాడు సాతానుగాడు. అప్పుడు ఒక మార్గంలో వచ్చిన సాతాను 7 మార్గాలు ఎత్తుకుంటూ పారిపోయాడు. ఈరోజు నీ మాటలు రావాలి. అప్పులో ఉన్న, రోగంలో ఉన్న, వ్యధలో ఉన్న, వ్యాధిలో ఉన్న, ఇక అంతా అయిపోయింది, నోటీసులు అంటించేసిన, ఇక అన్నీ ఇచ్చేసిన, ఇక బయటకు పొమ్మన్న, ఇక డాక్టర్ గారు చెప్పారు ఇక బతకరండి, అనవసరమైన డబ్బులు వేస్ట్ అండి, ఇక మీరు నమ్ముకున్న దేవుని మీద ఆధారపడి అని పంపించేసిన. హల్లెలూయా. లోకమంతా వచ్చి నువ్వు బాగుపడవన్నా, లోకంలో ఉన్నవారు అందరూ వచ్చాక నువ్వు విడిపించబడవన్నా, లోకంలో ఉన్నవారు అందరూ వచ్చి నీ బ్రతుకు ఇంతే అన్నా. హల్లెలూయా. ఎవరి మాట మీద లక్ష్య పెట్టక దేవుని వాగ్దానానికి జ్ఞాపకం చేసుకుంటే అనిన వారి ఎదుట, నిందలు వేసిన వారి ఎదుటనే దేవుడు నిన్ను లేపుతాడు. ప్రొద్దుగూకుపోయిన నీ జీవితం, ఎడారి నీ జీవితాన్ని దేవుడు పరిమళ
వెదజల్లే తైలంగా దేవుడు నేను మారుస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. యోసేపు జీవితంలో అదే, ఎడారి జీవితం, ఒంటరి జీవితం. హల్లెలూయా. ముగించేస్తుంది. యోసేపు జీవితం ఎడారి జీవితం, యోసేపు జీవితం ఒంటరి జీవితం. ఎవరు వెలన్స్ అయ్యారు? సొంత అన్నలే వెలన్స్ అయ్యారు, సొంత అన్నలే అమ్మేశారు. ఈరోజు అన్న నా ఇంటి వారు నాకు శత్రులయ్యారన్న, నా ఇంటి వారు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న. తోబుట్టువునని కూడా ఆలోచన లేకుండా, తోబుట్టు అని అక్క అని చెల్లెని ఆలోచన లేకుండా, అన్న నన్ను తమ్మునని ఆలోచన కూడా లేకుండా నా మీద విషం, నా మీద బురద చల్లుతున్నారన్న. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోసేపు అరణ్య జీవితంలో ఇక యోసేపు పని అయిపోయింది, ఇక పొద్దుగోకుపోయిందని చెప్పి 20 మనుగుల వెండికి అమ్మేసి రంగురంగుల నిలువటంగిని మేక రక్తంతో తడిపి నీ కొడుకు చచ్చిపోయాడు, అడుగు మృగం తినేసిందని చెప్పి తండ్రికి ముఖం మీద అంగి కొట్టేసి ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. యోసేపు పని అయిపోయింది అనుకున్నారు, యోసేపు జీవితం ముగించబడింది అనుకున్నారు, యోసేపు బ్రతుకు ప్రొద్దుగూకిపోయింది అనుకున్నారు. హల్లెలూయా. ప్రొద్దుగూకబడిందే, ఆడి పని అయిపోయింది, ఆడి పేరుకి వినపడదని అనుకున్న అన్నలందరూ కూడా కానాను ప్రాంతంలో హ్యాపీగా బ్రతికారు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల తర్వాత ఏ యోసేపునైతే మర్చిపోయారో, యోసేపు జీవితం అయితే ప్రొద్దుగోకింది అనుకున్నారో, యోసేపు అయితే ఆడి పని అయిపోయిందని అనుకున్నారో, ఆ యోసేపే వాళ్ళకి దిక్కయ్యాడు. ఆ యోసేపు వాళ్ళకి దిక్కయ్యాడు. ఈరోజు నీవు కూడా అంతే. యోసేపు స్థానాల్లో నువ్వు పెట్టుకో, నీ పేరు పెట్టుకో. అందరూ కూడా యోసేపుని ద్వేషించినట్లుగా నీ ఇంటి వారైన వారు కానివారు ద్వేషించారా? ఇక నీ పేరు వినపడదని అనుకున్నారా? ఇక వీళ్ళ పని అయిపోయింది అనుకున్నారా? వీళ్ళకి పైకి లేవలేరు అనుకున్నారా? కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొన్ని రోజులు, దేవుడి సమయం వచ్చే వరకు కూడా అలాగే మరుగయ్యుండు. దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. దేవుడు నిన్ను ఘనపరిచే వరకు కూడా, దేవుడు నీ పేరుని, ఖ్యాతిని అనేక ప్రజలకు పరిచయం చేసేదాకా, ప్రచురించేదాకా కూడా, హల్లెలూయా, నువ్వు మరుగై ఉంటే దేవుడు నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా. మరుగై ఉంటే దేవుడు నేను హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నేను హెచ్చించాలంటే ఆయన చోటను నువ్వు మరుగై ఉండాలి. దేవుడు నిన్ను దాచే వరకు మరుగై ఉండాలి. దావీదు రాజయ్యే వరకు కూడా దావీదు ఎవరికి తెలియదు. తన రాజ్యంలోనే తన చుట్టూ ఉన్న అనుచరులకి దావీదు తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు. హల్లెలూయా. దావీదుని దేవుడు మరుగు చేసుకుంటూ వచ్చాడు, దావీదుని దేవుడు దాచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. దాచి మరుగు చేసి ఒకేసారి దేవుడు అభిషేకించి రాజుగా నియమించాడు. తను పరిపాలించే పట్టణానికి దావీదు పురము అని దేవుడు పేరు పెట్టాడు. హల్లెలూయా. అదే దావీదు కుమారుడుగా దేవుడి లోకానికి వచ్చాడు. ఎంత పేరు, ఎంత ఖ్యాతి, ఎంత మహిమని దేవుడిచ్చాడు. ఈరోజు దేవుడిని నమ్మితే అన్ని విషయాలు కూడా మనం వృద్ధిల్లుతాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంతో మనం కొనసాగుతాం. కొన్ని సందర్భాల్లో నువ్వు గమనించాలి, అప్పులతో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, అన్న ఈ పరిస్థితిలో ఉండి, చెల్లి ఈ పరిస్థితిలో ఉండి నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు, నేనైతే ఉండలేను అని కొంతమంది అన్యులు నీతో అంటారు. గుర్తొస్తుందా? హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నా ఆ ధైర్యం నీకు? ఎలా వచ్చింది అనుకున్నా ఆ ధైర్యం నీకు? అలాంటి పరిస్థితుల్లో లోకంలో ఉన్న వ్యక్తులైతే వాళ్ళు బతకలేరు. వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యి, షేమ్గా ఫీల్ అయ్యి నుయ్యోగోయో చూసుకుంటారు. ఇలాంటి ప్రతికూలతలు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా నువ్వు ధైర్యంతో ఉండడానికి, ఇంకా నువ్వు బ్రతికి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కనుకనే ధైర్యంగా ఉన్నావు. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే, మోషే గురించి మనం గొప్ప గొప్ప ప్రసంగాలు అంటాం, కానీ ఫర్రో అంటే మోషకు కూడా భయమే. ఫర్రో అంటే మోషకు కూడా భయమే. నేను ఐగుప్తుకి వెళ్ళనంటే వెళ్ళనన్నాడు. నువ్వు ఎక్కడికైనా పంపించు, కానీ నేను ఐగుప్తుకి వెళ్ళను ప్రభా, అక్కడ నేను మర్డర్ చేసి వచ్చాను. నేను వచ్చేటప్పుడు నేను శపథం చేసుకుని ఇంకా ఎప్పుడు ఐగుప్తులు అడుగు పెట్టకూడదు అనుకున్నాను. ఈ మండుచున్న పొద దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలంటే ఏంటి ప్రభా, నువ్వు ఎక్కడికైనా పంపించు, కానీ అక్కడికి మాత్రమే నేను వెళ్తే ఫర్రో నన్ను చంపేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏ ఫర్రోకైతే మోషే భయపడ్డాడో ఆ ఫర్రోని భయపెట్టేటట్లుగా మోషేను లేపాడు. ఒకప్పుడు ఫర్రో పేరెత్తితే మోషే భయపడ్డాడు. ఇప్పుడు మోషే కర్ర పట్టుకుని ఐగుప్తుకు వస్తున్నాడంటే బాబోయ్ వీడు వస్తున్నాడు, మోషే వస్తున్నాడు, ఇప్పుడు ఏమంటాడు, ఎటు నుంచి ఏం పడుతుంది, ఇప్పుడు ఏ కిడి జరగబోద్దని ఫర్రో గుండెల్లో గలిబిలి మొదలైంది. హల్లెలూయా. ఒకప్పుడు మోషే భయపడ్డాడు, ఇప్పుడు మోషన్ చేసి ఫర్రో భయపడుతున్నాడు. వస్తున్నాడు, ఇదిగో వడగండ్లు పడతాయి అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిన కాసేపుడు వడగండ్లు, తెగుళ్ళు, నీరు రక్తంగా మారటం, ఒకటి కాదు అనేక అద్భుతాలు.
దేవుని మహిమాన్వితమైన కార్యాలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. హల్లెలూయా. యోసేపు ఒక్కడే కావచ్చు, యోసేపు పేరు ముగించబడింది అక్కడ, యోసేపుని మర్చిపోయారు. హల్లెలూయా. గుంటలో త్రోసివేయబడిన తర్వాత, అమ్మివేయబడిన తర్వాత అన్నల జీవితంలో, తన కుటుంబ జీవితంలో యోసేపు పేరు ఎక్కడా మెన్షన్ అవ్వాల. వాక్యాలు చెక్ చేసుకోండి. హల్లెలూయా. తండ్రి మాత్రం పాతాళ లోకములకు వెతికినట్లుగా దుఃఖాక్రాంతుడు ఏడుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. తండ్రి ప్రేమ వేరు. చేతులు తెలియకుండా ఏ అన్నలైతే మరలా ఐగుప్తుకు వచ్చి ఫరో దగ్గర సహాయం పొందుతూనే వచ్చారో, ఫర్రో చేత నియమించబడిన మరొక ఫర్రో, హల్లెలూయా, యోసేపు. ఆమె అన్నలను చూశాడు, అన్నలను గుర్తుపట్టాడు. కానీ అన్నలు ఎవరో కూడా యోసేపుని గుర్తుపట్ల. హల్లెలూయా. గదిలోనికి వెళ్ళాడు, ఏడ్చుకున్నాడు, వాళ్ళని క్షమించాడు, వాళ్ళని పర్సనల్గా రహస్యంగా బయటకు పిలిచి, లోపలికి పిలిచి, హల్లెలూయా, నేను ఎవరో తెలుసా అన్న? హల్లెలూయా. అన్న అంటున్నారండి రాజుగారు. అయ్యా నన్ను అన్న అంటున్నారండి, మీరు ఎవరయ్యా నాకు తెలియదు. హల్లెలూయా. ఒక దినాన్ని గుంటలో త్రోసేశారు కదా, నాన్నగారు కుట్టించిన రంగురంగు నిలువుటంగిని చింపి మేక రక్తంతో తడిపి నా గురించి తండ్రికి అబద్ధం చెప్పారు కదా, అమ్మేశారు కదా, అమ్మేయబడిన నీ తమ్ముడిని యోసేపు నేను. హల్లెలూయా. మాట చెప్పగానే అన్నలందరూ సహాయగలిపడి కాళ్ళ మీద పడ్డారు. దేవుని మాట నెరవేర్చబడిందా లేదా? చెప్పండి, దేవుని వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు తన మాట నెరవేర్చే దేవుడు. దేవుడు మాట సెలవిచ్చిన తర్వాత ఆ మాట నువ్వు మర్చిపోతామేమో కానీ నీ జీవితంలో ఏ సమయమున, ఏ డేటున, ఏ నిమిషంలో, ఏ గంటలో దేవుడు ఏ మాట ఇచ్చాడో ఆ మాటలన్నీ జ్ఞాపకార్థ గ్రంథంలో రికార్డెడ్. దేవుని వాగ్దానాలు ఇంక్లూడ్ ఇప్పటికి కూడా నువ్వు మర్చిపోతావు కొన్ని, కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోడు. ఆయా సమయంలో దేవుడు ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మొర్దెకై జీవితంలో కూడా అదే జరిగింది. మొర్దెకై రాజుకు మేలు చేశాడు కానీ అది మర్చిపోయాడు. కానీ మొర్దెకై జీవితంలో కీడు వచ్చినప్పుడు దేవుడు ఆ రాజుకి ఒక వివేచన ఇచ్చాడు. మొర్దెకై చేసిన మంచి, మొర్దెకై చేసిన మేలుని రాజు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా అన్న ఇంత ప్రార్థన చేస్తున్నాను అన్న, చాలా నమ్మకంగా ఉంటున్నాను, ఇంకా ఏంటన్నా నా జీవితం ఎలాగే ఉంది, నా భర్త మారక, కుటుంబంలో అవసరతలు తీరక, తినటానికి లేక, కనీసం కరెంటు బిల్, ఇంటద్ది కూడా కట్టుకోలేక, ఎంతో కాలం నుంచి నమ్మకంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాను, నేను ఏ పాపం చేయట్లేదు, ఏ తప్పు చేయట్లేదు, అందరినీ దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నాను, ఇంకా నా జీవితం ఏంటన్నా? హల్లెలూయా. ఇలాంటి సందేహాలు ఉంటే ఒకే ఒక మాట చెప్తా, నువ్వు ఏ భక్తిని అయితే కొనసాగించి, ఏ యథార్థతను, ఏ విశ్వాసాన్ని, ఏ నమ్మకాన్ని, ఏ పరిశుద్ధతను పట్టుకున్నావో అలాగే పట్టుకుని ఇంకా కొంతకాలం నడువు. దేవుని సమయం రాబోతుంది. విశ్వాసంలో సన్నిగిల్లిపో. మాకు ఇప్పుడు దాకా ఎంత మంచి భక్తి చేసావో అంతవరకు ఆ మంచి భక్తిని కొనసాగించు, ఈ సాక్ష్యాన్ని, యథార్థతను కొనసాగించు. ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆలస్యం చేయగా త్వరగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. అందుకే కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. మనుషుల మాటలకి చెదిరిపో మాకు, పరిస్థితులకి చెదిరిపో మాకు. దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. సమయం వచ్చే వరకు అలాగే పట్టుకో. దేవుని సమయం వచ్చిన తర్వాత దేవుడు చూసుకుంటాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. యోసేపు జీవితంలో దేవుడు కార్యం చేశాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. యోహాను సువార్త 4:4 సుకారు అనే ప్రాంతంలో సమరయ స్త్రీ మనకు కనబడుతుంది కదా. ఆమేన్. ఈ మాట చెప్పి ముగిస్తాను. సుకారు అనే గ్రామంలో సమరయ స్త్రీ కనబడుతుంది. మధ్యాహ్న వేళ నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది, మీ అందరికీ తెలుసు. హల్లెలూయా. యేసు ప్రభు అదే మార్గంలోకి వెళ్ళారు. ఆ స్త్రీని మీట్ అయ్యారు. అమ్మా, కొద్దిగా దప్పికతో నన్ను నీళ్ళు ఇస్తావా? జరిగింది. నేను ఇచ్చి నీళ్ళు తాగూడు ఎన్నడూ దప్పికొనడు, వాడు కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాడు యేసు ప్రభు చెప్పారు. హల్లెలూయా. వెంటనే ఆ స్త్రీ ఏమన్నండి, ప్రభువా అలా అయితే నువ్వు ఇచ్చే నీళ్ళు నేను తాగుతాను, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వా అని ఆ స్త్రీ అడిగింది. హల్లెలూయా. యేసు ప్రభు వెంటనే ఏం చెప్పారు, ఇస్తాను కానీ నీ పెనిమిటేడి, నీ భర్త ఎక్కడున్నాడు తీసుకురా అని అన్నాడు. హల్లెలూయా. నాకు పెనిమిటి లేరు ప్రభువా, నాకు భర్త లేడు, చనిపోయాడు. యేసు ప్రభు చెప్పాడు, సత్యమే చెప్పేది కానీ నీకు 5 ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి మీటోతోకి వచ్చావు, అతను కూడా నీ వాడు కదా, అతను 6వ వాడు. ఎంతమంది ఉన్నారు కదా, ఇంకా నేను ఇచ్చి నీళ్ళు నీకెందుకు? 6 నిన్ను మోస్తున్నారు, 6 నిన్ను భరిస్తున్నారు, 6 నీకు సహాయం చేస్తున్నారు, 6 మగవాళ్ళని, 6 వ్యక్తులు కలిగి ఉన్నావు, ఇంకా నేను ఇచ్చే నీళ్ళెందుకు అంటే ఏడుస్తుంది. ప్రభువా ఈ 5 ఇప్పుడున్న 6 ఎవరు కూడా నన్ను మోయటలేదు, నా భారాన్ని భరించట్లేదు, నా తెప్ప నేనే పడుతున్నా, నాకు నీ సహాయం కావాలి అని చెప్పాను. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో అన్న, చెల్లి నేను నీకు ఉన్నాను, తమ్ముడు నేను నీకు ఉన్నాను,
కొడుగా నేను నీకున్నాను, అయ్యా నేను నీకున్నాను, ఎన్ని స్వరాలు నీ పక్షానికి వచ్చి నేను నీకున్నాను ఎన్నిసార్లు చెప్పినా వచ్చిన స్వరంలో ఏది కూడా నిన్ను సంతోషపరచదు. నేను నీకు సహాయం చేస్తానని చాపిన చేతులు ఎన్ని వందల చేతులు ఉన్నా చాపటానికి మాత్రమే చాపుతారు కానీ నిజంగా చేతుల నుంచి సహాయం రాలదు. మాటలు కోటలు దాడతాయి, చేతులు చాపుతారు కానీ ఆటల్లో నుండి చిల్లి గవ్వ రాలదు. ఇదంతా టైం వేస్ట్. అర్థమవుతుందా? ఈ మాట చెప్పడానికి సుఖాల గ్రామంలో ఉన్న స్త్రీ గురించి చెప్తున్నా. నీకు 5 పెనిమిట్టులు ఉన్నట్లే కదా, ఇప్పుడు 6వ కలుస్తాకొచ్చో. ఎంతమంది పురుషులు ఉండగా నేనిచ్చి నీళ్ళు నీకెందుకమ్మా? హల్లెలూయా. చాలా ఫాంట్గా మాట్లాడాడు దేవుడు అక్కడ. పాపం అంతటిని కూడా చెరగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. 5 + 1 6 నీకున్నారు. 6 పురుషులు నీకు ఉండగా నేనిచ్చి నీళ్ళతో నీకేంటి పని? ఒప్పుకుంది ప్రభా, ఈ 6 కూడా నా శరీరాన్ని వాడుకునేవాళ్ళే తప్ప, నా యందు సుఖాన్ని పొందేవారు తప్ప నన్ను ఆదరించేవారు కాదు ప్రభు, నన్ను భరించేవారు కాదయ్యాళ్ళు, నన్ను మోసేవాళ్ళు కాదు ప్రభా. నా బ్రతుకు అంతా కూడా చాలా గందరగోళం ఉంది ప్రభు. ఒప్పుకుంది, నువ్వు సత్యమే చెప్పావు. హల్లెలూయా. దేవుడు వెంటనే క్షమించాడు, దేవుడు వెంటనే చేర్చుకున్నాడు, దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. కొండ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇది ఒక పాఠం. తన చేతిలో ఉన్న మట్టి కొండను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ కొండకు ఆ భావం ఏంటో తెలుసా? తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది. యేసు ప్రభు ఆవిడతో మాట్లాడగానే మారు మనసు పొంది కొండ విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ రక్షణ వస్త్రంతో, ఉల్లాస వస్త్రంతో, సంతోష వస్త్రంతో, సమాధానంతో పరిగెత్తి నా బ్రతుకుని గురించి చెప్పిన మెస్సేని కనుగొన్నాను, నా జీవితం గురించి చెప్పిన మెస్సేని కనుగొన్నాను. పాపమును విడిచిపెట్టి మారు మనసు పొంది గ్రామంలోనికి వెళ్ళి యేసుని గురించి మాట్లాడడం మొదలెట్టింది. ఈరోజు ఇక్కడున్న మీరందరికీ కూడా సమాధానం నెమ్మది కలగాలంటే మట్టి కొండను వదిలిపెట్టండి, అనగా స్వనీతిని వదిలిపెట్టండి, మారు మనసు పొందండి. దేవుని అధికారానికి లోబడితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. కుండను వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్రామంలో యేసుని గురించి మాట్లాడింది. వాళ్ళు వచ్చి యేసు ప్రభుని చూసి ఈవెంట్ గురించి చెప్తున్నారు. అమ్మా నువ్వు సత్యమే చెప్పావు, నువ్వు చెప్తే మేము విన్నాం, ఇప్పుడు కన్నులారా చూస్తున్నాం. ప్రభా మా యొద్ద మీరు ఉండండి, మాతో మీరు మాట్లాడండి. హల్లెలూయా. యేసు ప్రభు కొన్ని రోజులు అక్కడ ఉండి వారితో మాట్లాడినట్లుగా వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతాం ఈ మాటలను. హల్లెలూయా. చేతులే తల్లి చెప్పండి. 6 ఉన్నారు. నెమ్మది ఉందా ఆవిడికి? సమాధానం ఉందా? పాపమే నిన్ను పట్టుకుంటుంది. పాపము సమాధానాన్ని దొంగిలిస్తుంది, పాపము నెమ్మదిని దొంగిలిస్తుంది, పాపము కలవరంలోనికి తీసుకెళ్తుంది. పాపం చేసేటప్పుడు 5-10 నిమిషాలు, ఫోన్ చూసేటప్పుడు 5-10 నిమిషాలు, పాపం చేసేటప్పుడు 5-10 నిమిషాలు సుఖాన్ని ఇవ్వచ్చు, కానీ ఆ పాపము తిరిగి నిన్ను కాటేసి మరణంలోనికి తీసుకెళ్తుంది. ఆ పాపము నీ పిల్లల నెత్తుల మీదకి శాపాన్ని తీసుకొస్తుంది. ఆ పాపమే రాబోతున్న ఆశీర్వాదాలను, రాబోతున్న సంతోషాన్ని, దేవుడిచ్చే మహిమను దూరం అయ్యేటట్లుగా చేస్తుంది. అందుకే పాపమును విడిచిపెట్టండి. బతికుంటే హల్లెలూయా. ఎందుకు త్రాగుతున్నావు? సిగ్గుని తీసుకొస్తుంది నువ్వు త్రాగితే. హల్లెలూయా. త్రాగుని విడిచిపెట్టండి, మొత్తు పానీయాలను విడిచిపెట్టండి, మొత్తు నిద్రను విడిచిపెట్టండి, బద్ధకాన్ని విడిచిపెట్టండి, సోమర్థనాన్ని విడిచిపెట్టండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సోమరిగా ఉండకండి. వాక్యాలు చదవాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్లో ఎద్దు వలె నిన్ను నన్ను మోసేవాడు దేవుడే. కాబట్టి మన కాడి దేవుని మీద మోపితే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. పేతురు చెప్తున్నాడు, మీ గురించి మీరు చింతించదు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి పొద్దుగుకుపోయిన స్థితి నీ జీవితంలో ఉంటే ఆమేన్, దేవుని పిలవండి. ముగించబడుతున్న నీ జీవితంలోనికి దేవుడు వస్తే మరలా దేవుడు పునఃప్రారంభిస్తాడని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. దేవుడు పునఃప్రారంభిస్తాడు. ఏలియా రవ్వా ఆకాశం నుంచి అగ్ని గురి చేసింది, ఏదో ప్రార్థన చేసేసాను, ఆకాశం నుంచి అగ్ని గురి చేసింది. రాజు అయిన అహాబు ఎదుట, యెజెబెల్ ఎదుట, అషేరీ ప్రవక్తలు ఎదుట, బయలు ప్రవక్తలు ఎదుట గణపరిచో సంతోషం. అయితే ఈ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు రాణి నా మీద పగబట్టింది. యెహోవా ప్రవక్తలను దొరికినట్టుగా చంపేస్తుంది, నన్ను కూడా చంపేద్ది. ఇంత సేవ చేసి, ఇంత రోషమైన భక్తి చేసి యెజెబెల్ చేతిలో చావటం కంటే నీ సన్నిధిలో చచ్చిపోవడం బెస్ట్ ప్రభు అని మరణాపేక్ష హృదయంతో బదరీ చెట్టుగాడు కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నేను చచ్చిపోవాలి ప్రభా, నేను చచ్చిపోవాలి ప్రభు, ఇదే మాట, నన్ను తీసేసుకో ప్రభా, నా పితరులతో పాటు నేను కూడా నిద్రించును కాక అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒప్పుకున్నాడా?
ఏలియా ఆలోచన చెప్పండి, చచ్చిపోవాలి. హల్లెలూయా. ఏలియా ఆలోచన అంటే మరణాన్ని చూడాలి. కానీ దేవుని ఆలోచన ఏంటో తెలుసా? ఏలియా మరణం లేకుండా అగ్ని రథాలతో పైకి రావాలి. అంటే ఇక్కడ మనుషులుగా మనం ఆలోచించే ఆలోచనకి దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఆలోచనకి చాలా తేడా ఉంది. అందుకని మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నా తలంపు వేరు, మీ తలంపు వేరు. ఆకాశానికి భూమి ఎంత ఎత్తు ఉంది, అంత తేడా ఉంది అన్నాడు. బతుకుండరా? కాబట్టి ఇక నా పని అయిపోయింది, నా జీవితం ఇంత, నా స్థితి ఇంత నువ్వు అనుకుంటావు. ఆ దేన స్థితిలోనే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడో అది దేవునికి తెలుసు. హల్లెలూయా. అదవుతుందా? ఏలియా అనుకున్నాడు ఇక చేసిన పరిచర్య చాలు. ఇప్పుడు దాకా చూసినట్లయితే అబ్బా ఆకాశం నుంచి అగ్ని కురిసింది, చాలా బలమైన కార్యాలు జరిగినాయి, సూపర్ పరిచర్య, ఇక చాలు ప్రభువా, ఇక నేను ముగించేస్తాను అనుకున్నాడా లేదా ఏలియా? చెప్పండి. నిజమే, ఏలియా పరిచర్య ఘనమైన పరిచర్య, రోషం కలిగిన సేవకుడైనా. ఆయన ఏమనుకున్నాడు? ఇక చాలు పరిచర్య, ఇక ముగించేస్తాను, ఇక నీ దగ్గరకు వచ్చేస్తాను. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మరలా ఏలియాకి ఆహారం ఇచ్చి నడిపించాడు. హల్లెలూయా. ఏలియా ఊహించిన సమయాలలో, ఏలియా పరిచర్యలో ఉండగానే, ఏలియా ఎలీషా అరణ్యంలో నడుస్తూ ఉండగానే వాతావరణం మారిపోయింది. అనుకుంటున్నారు ఏంట్రా వాతావరణం మారిపోయిందని. ఏలియా ఎలీషాతో అంటున్నాడు, ఏమోనయ్య అదే చూస్తున్నాను అంటున్నాడు. ఈలోపు అగ్నిరథాలు కనబడుతున్నాయి. హల్లెలూయా. మాట్లాడుతూ ఉండగానే అగ్నిరథాలు కనబడుతున్నాయి. ఏలియాకి అర్థం కట్టలే, ఎలీషాకి అర్థం కట్టలే. ఇద్దరు ఒక మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉండగా అగ్నిరథాల దగ్గరకు వచ్చేసినాయి. హల్లెలూయా. ఆకాశం నుండి స్వరం వినపడుతుంది, ఏలియా నీకోసం అగ్నిరథాలు, అది ఎక్కి నా దగ్గరికి రా. చప్పట్లు కొట్టండి. ఏలియాకి తెలియదు ఈ విషయం. ఏలియా ఎప్పుడు ఊహించలేదు. నువ్వు ఊహించిన రీతిగా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. నువ్వు ఊహించిన రీతిగా దేవుడు నిన్ను సన్మానించబోతున్నాడండి. హల్లెలూయా. మీరు నమ్మండి, దేవుని కార్యాన్ని, దేవుని మహిమను చూస్తారు. దేవుని మహిమను చూస్తారంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడని అర్థం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను విడిపించి గణపరుస్తాను. హల్లెలూయా. మొర్దెకై కూడా ఊహించలేదండి. మొర్దెకై రాజు వస్త్రాలు ధరిస్తాడని, రాజు ఎక్కి గుర్రం ఎక్కుతాడని మొర్దెకై కూడా తెలియదు పాపం. అతడు దేవుణ్ణి మాత్రమే ప్రేమించి తన పనిని తను చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అపాయం సంభవిస్తుందని తెలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు మొర్దెకైని గణపరిచాడు. ఊహించాడా? చెప్పండి. ముందే తెలుసా మొర్దెకైకి రాజకిరీటం వస్తుందని తెలుసా? రాజవస్త్రాలు వస్తాయని తెలుసా? రాజెక్కే గుర్రం ఎక్కుతామని తెలుసా? ఈరోజు దేవుడు ఇదే చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని కార్యం కంటికి కనపడకుండా, చెవుకు వినపడకుండా, హృదయమునకు గోచరము కాకుండా నీ జీవితంలోనికి దేవుడు ఘనపరిచే రోజు రాబోతుంది. దేవుడు ఘనపరిచే రోజు వచ్చే వరకు నువ్వు ఎలా ఉన్నావో అలాగే దేవునికి నమ్మకంగా ఉండు. ఇప్పుడు టెన్షన్లో ఉన్నావా? అప్పుల్లో కూరుకుపోయి ఉన్నావా? రోగంతో మూలుగుతున్నావా? అద్దింట్లో ఉన్నావా? అద్దె కట్టలేకపోతున్నావా? కనీసం నిత్య అవసరతలు తీర్చబడలేని దేనస్థితిలో ఉన్నావా? అలాగే ఉండు. దేవుడు చెయ్యి చాపి నేను లేవనెత్తబోతున్నా. దేవుడు హెచ్చించే వరకు, దేవుడు నిలబెట్టే వరకు, దేవుడు నడిపించే వరకు అలాగే దేవుని కన్నులకు నమ్మకంగా ఉండు. యోసేపు అలాగే దేవుని కన్నులకు నమ్మకంగా ఉన్నాడు. షడ్రకు మెషకు అబేద్నెగో అగ్నిగుండములో అగ్ని ఆరిపోయేంత వరకు కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. సింహాల బోన్లో ఉన్న దానియేలు గేట్ ఓపెన్ అయ్యే వరకు దాంట్లో నమ్మకంగానే ఉన్నాడు. దేవుడు వదిలిపెట్టలా. సింహాల బోన్లో దానియేలు వదిలిపెట్టలేదు. అగ్నిగుండంలో షడ్రకు మెషకును అబేద్నెగోను విడిచిపెట్టలేదు. పొతిఫర భార్యతో వచ్చిన ఇష్యూలో, చెరసాల జీవితంలో యోసేపుని విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఒంటరిగా ఉన్న యాకోబుతో దేవుడు మన నుచ్చును వేసి మరి దేవుడు దిగొచ్చాడు. యాకోబు ఒంటరిగా ఉన్నానన్న. హల్లెలూయా. నేనున్నాను. హల్లెలూయా. తండ్రి ఇంటిని ఎప్పుడు విడిచిపెట్టలేదు. భయంతో వణుకుతున్నావు కదా, భయపడ మాకు. నేను నీ పితృడైన అబ్రహాం ఇస్సాకు దేవుణ్ణి. హల్లెలూయా. యాకోబు, అబ్రహాం ఇస్సాకు నేనే నడిపించాను. నీ పితరులతో నేను నీకు తోడై ఉన్నా. నీ పితరుడైన అబ్రహాంకి చేసిన నిబంధన, నీ తండ్రి ఇస్సాకు జీవితంలో స్థిరపరిచిన నిబంధన నీ జీవితంలో కూడా నేను స్థిరపరుస్తాను. భయపడకో. నీకు చేసిన మాట, నీకు చెప్పిన మాట నెరవేర్చే వరకు ఏ ఇంటి నుండి పారిపోయావు, ఏ దేశం నుండి పారిపోయావు, మరలా అక్కడికి నేను దీవించి గొప్ప జనసమూహంతో, గొప్ప మందుతో, గొప్ప దాసులతో నిన్ను ఆశీర్వదించి మరలా నీ ఇంటికి నడిపించే బాధ్యత నాదే. పోగొట్టుకున్నదంతా మరలా నేను నీకు ఇచ్చే బాధ్యత నాదే. డోంట్ వరీ. భయపడక. యాకోబు ప్రతిష్ఠించుకున్నాడు, ప్రభువా ఇక నన్ను క్షమించి ఇక్కడి నుంచి నీ కోసం బ్రతుకుతాను. హల్లెలూయా. దేవుడు చెప్పి రాయల కోసం బ్రతికాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కొంతకాలానికి సెట్ అయ్యాడు.
ఒకేసారి బాప్తిజం పొందగానే భక్తి ఒకేసారి నేర్చుకోలేం. అప్పటి నుంచి ఉంటాయి కొద్ది కొద్దిగా. నేను చెప్పేది ఏంటంటే ప్రారంభం కొద్ది కొద్దిగా ఉన్నా ముగింపుకు వచ్చేసరికి సెట్ అయిపోవాలి. ముగింపు ఫలభరితంగా ఉండాలి. ఎంత పరిచర్య చేసి లాస్ట్లో తప్పిపోయాడు అనుకో ఏముండదు, ఫలం ఉండదు. ఎంతకాలం చేసిన భక్తి, ఎంతకాలం చేసిన ప్రయాస, ఎంతకాలం చేసిన బోధ, ఎంతకాలం ఉపవాసంతో కన్నీళ్ళతో కట్టుకున్న సంఘం మొత్తం ఒక్క నిమిషంలో రెప్పపాటు సమయంలో పోతుంది. రెప్పపాటు సమయంలో చాలు. హల్లెలూయా. మీ జీవితం కూడా అంత. ఎంతకాలం చేసిన భక్తి, ఎంతకాలం చేసిన ఉపవాసాలు, ఎంతకాలం చేసిన మీ ప్రయాస పోగొట్టుకోకండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మొర్దెకై ఊహించలేదు, ఏలియా ఊహించలేదు. ఏలియా ఊహించిన సమయంలో దేవుడు అగ్నిరథాలు పంపించి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. మొర్దెకై కూడా గేట్ కీపర్గా ఉన్నాడు, అదే వృత్తిలో ఉన్నాడు. ఉపవాసం ముగించబడింది, దేవుడు సమాధానం ఇచ్చాడు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పనులు నువ్వు అన్నాడు. మొర్దెకై యోధా జాతి వారందరూ అక్కడ ఉన్న ఎస్తేర్రాని ఉపవాసం ముగించారు, అల్పాహారం తీసుకున్నారు. యథావిధముగా ఉదయమనే లేచి మొర్దెకై దేవునికి ప్రార్థన చేసి గేట్ కాడికి వెళ్ళిపోయాడు. వాచ్మ్యాన్ గేట్ తీయడం ఆ పనులకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈలోపు హామాన్ని పిలిచాడు రాజు. హల్లెలూయా. రాజు ఒక వ్యక్తిని ఘనపరచాలి అంటే ఏం చేయాలో అది నువ్వు నేను చెప్పావు. రాజవస్త్రాలు వేయాలని, రాజకిరీటం ధరించాలని, నేను ఎక్కి తిరిగే ఆ గుర్రపు బండి మీద తిరగాలని, రాజు చేత ఘనపరచబడే వ్యక్తి ఈ వ్యక్తే అని ఊరంతా చాటింపేయాలని నేను చెప్పావు కదా. ఇవన్నీ దీంట్లో ఏ ఒకటి కూడా తగ్గకుండా గేట్ కీపర్గా గేట్ కాడ వాచ్మ్యాన్గా ఉన్న మొర్దెకై ఉన్నాడు చూసావా, యూదుడైన మొర్దెకై. ఆ మొర్దెకైకి నువ్వు చెప్పిన దాంట్లో ఏ ఒకటి తగ్గకుండా నువ్వే నీ చేతులతో నువ్వే చేయాలి. నీ మీద ఫిర్యాదులు చేసిన వారు, నీ మీద నిందలేసిన వారినే దేవుడు వాడుకొని వారి కన్నులు ఎదుట దేవుడు నేను కనపరుస్తాను. హల్లెలూయా. నెబుకద్నెజరు కన్నులు ఎదుటగా దేవుడు షడ్రక మెషకు అబేద్నెగోను కనపరిచాడు. యోసేపు అన్నల ఎదుటగా యోసేపుని దేవుడు కనపరిచాడు. దానియేలు శత్రువుల ఎదుటగానే దానియేలుని దేవుడు కనపరిచాడు. ఈరోజు అంతే, కొన్ని జీర్ణించుకోలేని సంఘటనలు ఉంటాయి. నీ మేనత్తలే, మేనమామలు, సొంత అన్న, సొంత చెల్లి, సొంత అక్క, వీళ్ళే నీకు విలన్స్ అయిపోతారు. కొన్ని సందర్భాలు శత్రువులు అయిపోతారు. అది అర్థం చేసుకోలేక మనం. హల్లెలూయా. ఏమి అనలో ఏం చేయలేం. హల్లెలూయా. ఎలాంటి సిచ్యువేషన్ నీ ఇంట్లో ఉన్నా సరే భయపడవు. అసలు దేవుడు వారి ఎదుటనే దేవుడు నేను కనపరుస్తాను. ఆమేన్. అరణ్య యాత్రలో నువ్వు ఉన్నావా, ప్రొద్దుపోతున్న స్థితి ఏదైనా కావచ్చు, దేవుడు వారిని ఏం చేశారు తెలుసా, అందరిని పంక్తులుగా కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఏమున్నాయో అయ్యా తీసుకురాడు. ఎతికితే చిన్న పిల్లోడి చేతులు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. హల్లెలూయా. యేసు ప్రభు చేతులు రాగానే 5,000 మంది పురుషులు తిన్నారు. స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలియదు, పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు. హల్లెలూయా. 5,000 మంది పురుషులు తినగా, అక్కడున్న స్త్రీలు ప్రజలందరూ తినగా 12 గంపలు ఎత్తి పారబోశారు. సమృద్ధి అయిన దీవెన, సమృద్ధి అయిన ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ రోజున ఆ చాపవు నువ్వే, ఆ రొట్టెవు నువ్వే. అరణ్యములు అర్థం లేకుండా ఉంటే, అరణ్యములు ఎటు వెళ్ళాలో తెలియక క్వశ్చన్ మార్క్తో నీవు ఉంటే, ఇక నా జీవితం ముగించబడుతుంది, చీకటి కమ్ముతుందనే స్థితిలో నీవు ఉంటే, యేసు ప్రభు చేతులోనికి రొట్టె చాప వచ్చినట్లుగా ఈ రోజున మీరు దేవుని చేతులోనికి రండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా రండి నా అద్దెకు, నేనే మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును, మీరందరూ నా అద్దెకు వచ్చి నేర్చుకోండి. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు. ఏ భారంతో ఉన్నావు? ఏ అరణ్య జీవితంలో? ప్రతి జీవితంలో అరణ్యం ఉంది, ప్రతి జీవితంలో అరణ్యం ఉంది, ఒంటరితనం ఉంది. ఎవరికి తెలియకుండా రహస్యంగా ఏడుస్తున్నావు. నీ కన్నిటిని దేవుడు లక్ష్యం ఉంచుతున్నాడు. నువ్వు బాత్రూంలో ఏడ్చినా, పడక గదిలో ఏడ్చినా, ప్రార్థన గదిలో ఏడ్చినా, ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఏడ్చినా, బట్టలు ఉతుకుంటున్నప్పుడు ఏడ్చినా, వంట గదిలో ఏడ్చినా, నీ కన్నీటిని ప్రతి బొట్టుని దేవుడు తన బుడ్డులో దాచి ఉంచాడు. ఒక దినాన ఆ కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. బతుకున్నారా? బతుకున్నారా? బుడ్డులో ఉన్న కన్నీరు నీ తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, కట్టుకున్న భర్త భార్య మర్చిపోవచ్చు, కడుపున పుట్టిన బిడ్డలు మర్చిపోవచ్చు. నీకోసం రక్తం చెందించిన దేవుడు, 1కి 10 మార్లు దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్న దేవుడు, ఆయన ఎన్నడూ మర్చిపోడు. హల్లెలూయా. నీ కన్నీటిని ఇప్పటి వరకు, ప్రభా నేను కార్చిన కన్నీరు ఎంత అని దేవుణ్ణి అడిగితే, దేవుడు నువ్వు కార్చిన కన్నీరుని చూపిస్తాడు. హల్లెలూయా. రాజకీయ నాయకుల దగ్గరికి, మనుషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అన్యాయం జరిగింది, నాకు సాయం చేయమని అర్జీలు కనపడవు. కానీ దేవుని దగ్గర ప్రార్థన రూపంలో ఈ రోజుకి ఎన్ని అర్జీలు పెట్టావో, ఏమేమి ప్రార్థన చేసావో, అర్జీలన్నీ, ఆ పత్రాలన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. ఏ ఒక్క అర్జీ కూడా మరవబడదు. మరలా చెప్తున్నాను, ఒక దేవుని సేవకుడిగా
నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మారడు. ఏ స్థితికైనా, ఏ పరిస్థితికైనా, ఏ ఒంటరి జీవితానికైనా, అందరూ వదిలిపెట్టిన పరిస్థితికైనా యేసు ప్రభు ఒక్కడే, మరలా చెప్తారు, యేసు ప్రభు ఒక్కడే నీతో నిరంతరం ఉండే దేవుడు, నిరాటకంగా నడిచే దేవుడు. మరణం వరకు కూడా నీతో ఉండి మరణించిన తర్వాత, అనగా భౌతికంగా నీ శరీరం నుండి నీ ఆత్మ వేరుపరచబడిన తర్వాత నీ ఆత్మను చేర్చుకుని సేద తీర్చే దేవుడు యేసు ప్రభు. మరవకండి. ఎవరినైనా పోగొట్టుకోండి, దేన్నైనా పోగొట్టుకోండి, కానీ యేసు ప్రభువును పోగొట్టుకోవద్దు. ఆయనతో ఉన్న సత్సంబంధాన్ని పోగొట్టుకోవద్దు. వాక్యానికి వేరుగా జీవించొద్దు. మీ రక్షణ జాగ్రత్త, మీ సాక్ష్యము జాగ్రత్త, మీ పరిశుద్ధత జాగ్రత్త. దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తలాంతి ఇచ్చాడు, నేను నమ్ముతున్నా. మీరెవరు తక్కువరు కాదు, నేను మరలా చెప్తాను. మీరు ప్రార్థన చేస్తే దేవుడు జరగబోయేదని చూపిస్తాడు, తెలుసా? హల్లెలూయా. మీరు నిజంగా ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరచబడతారు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో స్టిల్ నేను నమ్ముతున్నాను, రుడిగా చెప్తున్నాను, ఇక్కడున్న ప్రతి ఒక్కరు దేవుడు ఒక్కొక్క కృప, ఒక్కొక్క తలంతు మీలో ఉంది. ఆ తలంతుకి మురుగు పట్టనొకండి, దాన్ని వాడండి. అది ఏ పనిముట్టైనా వాడకుండా మూలన పెడితే తుప్పు పడుతుంది. హల్లెలూయా. మీరు ప్రార్థనలో ఆ పనిముట్టికి సాధన పెట్టండి, ట్రై చేయండి. ఎవరైనా అమ్మా పరిస్థితి బాగా ప్రార్థన చేయంటే వారి ఇంటికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి. మీ తలాంతికి పొదిరి పెట్టండి, దేవుడు కార్యం చేస్తాడు. కృపావరాలను ఆసక్తితో అపేక్షించండి. వెనకండి దుర్బోధలు ఫోన్ల రూపంలో మీ గృహాల్లోకి వచ్చేస్తున్నాయి. స్వస్థతలు ఆగిపోయినాయి, అద్భుతాలు ఆగిపోయినాయి, అపోస్తుల కాలంలోనే మరుగైపోయినాయి, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, అన్య భాషలు లేరు. హల్లెలూయా. ఇలాంటి దుర్బోధలు నమ్మకండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ద్వేషించేవాడు, దూషించేవాడు, అవమానకరంగా మాట్లాడేవాడికి ఈ యుగమందు, రాబో యుగమందు కూడా క్షమాపణ లేదు. ఇది నేరుగా యేసు ప్రభువే చెప్పారు. కాబట్టి మన జీవితానికి పర్ఫెక్ట్గా చాలని వాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటేనే యేసు ప్రభువులో ఉండగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు లేనిచో వితౌట్ జీసస్ యేసు ప్రభువుకు బయట ఉంటాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటేనే యేసులో ఉంటాం. కాబట్టి ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. పరిశుద్ధాత్మ దేవుని మాత్రం అశ్రద్ధ చేయకండి. హల్లెలూయా. ఆయన మనకు చాలా అవసరం. ఆయన మన గెస్ట్ అండి. ఒక అతిథిని ఎలా గౌరవిస్తామో, ఒక అతిథికి ఎంత మర్యాద ఇస్తామో, అలాగ పరిశుద్ధాత్మ దేవునికి గౌరవం ఇవ్వాలి. ఆయన అతిథి, మనలో నివసించడానికి వచ్చిన అతిథి, మనలో సదాకాలం ఉండడానికి వచ్చిన అతిథి. యేసు ప్రభు రాకడ వచ్చే వరకు కూడా మనలో ఉంటాడు. హల్లెలూయా. తర్వాత ఆయన మనలో ఉండు. ఎందుకంటే ఆయన, నువ్వు, నేను, మనమందరం ఆ స్థలంలోనే ఉంటాం. ఆయన మహిమ మన మీద ఉంది. ఇక యేసు ప్రభువే నీతి సూర్యుడే మన మీద ఉదయిస్తాడు. ఇక యేసు ప్రభువే నేరుగా నీతి సూర్యుడిగా మన మీద ఉదయించిన తర్వాత ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడు. ఆయన ఉన్న స్థలంలో మనం నివసిస్తాం. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు, అనగా ఈ యుగము, ఈ కాలము, ఈ భూమి, ఆకాశం పూర్తిగా నిర్మూలమయ్యే వరకు, దేవుని రాకడ వరకు కూడా ఆయన మనలోనే నివసిస్తాడు. నమ్ముతున్నారా? నాకు మరలా చెప్తున్నాను. రేషన్ రాకపోతే దెబ్బలాడి తీసుకుంటావు. నీ తల్లిదండ్రుల దగ్గర ఏదైనా తక్కువైతే దెబ్బలాడి తీసుకుంటావు. హల్లెలూయా. ఎందుకో అలా దెబ్బలాడుతున్నావు అంటే, నా తల్లిదండ్రుల ఆస్తి నాకు హక్కు ఉంది, రేషన్ కార్డు నాకుంది, నా హక్కు ఉంది, నాకు ఇవ్వండి అని చెప్పి దెబ్బలాడి తీసుకుంటావు. అదే రీతిగా తండ్రి దగ్గర మీరు కూడా హక్కుదారులై ఉన్నారు. మీరందరూ కూడా పరలోక పౌరులు, పరలోక సొత్తు కలిగిన వారు. బతుకున్నారా? హల్లెలూయా. నేను పరలోక సొత్తు కలిగి ఉన్నాను, పరలోక వారసత్వ హక్కులు నేను ఉన్నాను అన్న వాళ్ళు చేతులెత్తండి. చేతులెత్తండి, ఇంకా బాగా ఎత్తండి. మీలో అందరూ వినండి. నేను నిజంగా దేవుని ఆత్మతో నింపబడ్డాను అన్న వాళ్ళు చేతుల పైకి నుంచి మిగిలిన నింపాయి. సింపుల్, ఫినిష్. ఎవరు లేరు. దేవుని రాకడ స్టిల్ వస్తే నువ్వు నరకానికి వెళ్తావు. ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు. ఇలా వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. ఈ రంగంగా చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఆత్మలో ఫుల్ఫిల్ అవ్వాలి. పరిపూర్ణత, ఆత్మలో పరిపూర్ణత, ప్రార్థన జీవితంలో పరిపూర్ణత, విశ్వాస జీవితంలో పరిపూర్ణత. దేవుడు పరిపూర్ణుడై ఉన్న ప్రకారం మీరును పరిపూర్ణులే. పరిపూర్ణత పరివర్తన చెందే వరకు, ఫలాలతో నింపబడే వరకు కూడా మనం ఫలించాలి. హల్లెలూయా. కాబట్టి నీ అరణ్య జీవితంలో దేవుని పిలవండి. ముగించబడుతున్న నీ జీవితాన్ని, పొద్దు ఊగిపోతున్న నీ జీవితాన్ని మరలా దేవుడు వెలుగుతో నింపగలిగాడు, జీవంతో నింపగలిగిన ఏమీ మించిపోలేదు. అంతా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. దేవునికి అసాధ్యమైనది ఏదే లేదు.
ఈ మాటలు దేవుడు కేవలం నీ గురించి మాట్లాడుతున్నాడు. భక్తి జీవితంలో కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు, హెల్త్ పరమైన సమస్యలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా నీకు ఒక సమస్య, అది ఎడారి జీవితం. హల్లెలూయా. ఆ స్థితిని బట్టి ముగించబడిపోతుంది. హల్లెలూయా. ఇక ముగింపు నా జీవితం ఇంతే అనుకోవద్దు నువ్వు. హల్లెలూయా. నిజమే, వాస్తవం, ముగించబడుతున్న నీ జీవితాన్ని మరల దేవుడు కడతాడు. నమ్మండి, ఈరోజు నమ్మండి.